నమస్తే. ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సిపిఐ కంట్రోల్ కమిషనర్ చైర్మన్ నారాయణ గారు. సో, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలు ఏంటి? రాజకీయ పరంగా, రాజకీయ నాయకుల పరంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి? సో, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? లేకపోతే సంతోషంగా ఉన్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కారణంగా ఎలాంటి సంక్షోభం ఎదుర్కోబోతున్నారు? సో, వీటన్నిటికి సంబంధించి ఆయన విశ్లేషణ విందాం. నమస్కారం సార్. నమస్తే. సో, వెల్కమ్ టు వాళ్ళ ఎంటీవీ. థ్యాంక్ యూ. సో, మా ఛానల్కి వచ్చి ఇప్పుడు పార్టీ ఆఫీస్లోనే జనరల్గా ఇంటర్వ్యూస్ అవి ఇస్తుంటారు, మీరు అక్కడికి రమ్మంటారు. సో, మా ఛానల్కి వచ్చి ఫస్ట్ టైం మాతో మాట్లాడుతున్నందుకు ఫస్ట్ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. మీ ఛానల్ చూద్దామని కూడా వచ్చారు. చూద్దామని వచ్చారు. ఓకే. సో, ప్రజెంట్ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వచ్చిన సమస్య ఎల్పిజి గ్యాస్కి సంబంధించి, అలాగే పెట్రోల్కి సంబంధించి యుద్ధం కారణంగా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా జరిగిన ఈ పరిణామాలు. సో, వీటికి రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు ప్రజలు? దీనికి ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజలకి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలంటారు? దీన్ని మౌలికంగా మనం ఆలోచించే తప్ప దీనికి పరిష్కారం దొరకదు. ఏం చేస్తున్నారు? ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు, బ్లాక్ గోడౌన్ పెట్టుకుంటున్నారు అని అధికారులు హడావిడి చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా బ్లాక్ మార్కెట్ పడతా ఉంది. వాస్తవానికి బ్లాక్ మార్కెట్స్ ఏం చేస్తారు? ఎంత దాచిపెట్టుకుంటారు వాళ్ళు? అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? యుద్ధం వల్ల వచ్చింది. యుద్ధం ఎవరు చేస్తున్నారు? దాన్ని స్పెట్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇరాన్ పైన ప్రాబ్లం వచ్చింది. ఇరాన్ ఏమన్నా అమెరికా మీద కాలు దువ్విందా? ఇరాన్ ఏమన్నా ఇజ్రాయెల్ పైన కాలు దువ్విందా? లేదు కదా. వెనిజులా మీద దాడి చేశారు. వెనిజులా వాళ్ళు ఎవరైనా అమెరికా దేశంలో కానీ దాని మిత్రపక్షంలో కానీ వాళ్ళు ఏమైనా చేశారా? మళ్ళీ చేయలేదు. అంటే ఏమంటే ఏంటంటే ట్రంప్ అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్కి లాభం చేకూర్చారంటే ఎక్కడైతే ముడి సరుకులు ఉంటాయో, ఎక్కడైతే ఏదైనా ఆయిల్ ఉంటుందో ఆ దేశమైనా పడుతున్నాడు. ఇంకో దేశం పడలే. ఇప్పుడు పాకిస్తాన్ పడుతున్నాడా? లేదు, పడడు. ఎందుకంటే వెనిజులాలో ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి కేంద్రం అది, సౌదీ అరేబియా తర్వాత. దాని మీద పడ్డాడు. ఎందుకంటే దాన్ని దోచుకోవాలని. అది కార్పొరేట్ కంపెనీకి అప్పగిచ్చేసాడు. అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ పైన ఎందుకు పడుతున్నాడు? స్వాగతం చాలా చెప్తున్నాడు, మీద అణు బాంబులు ఉన్నాయి అవి చెప్తున్నాడు. కానీ అది కాదు. వాళ్ళ దగ్గర మా ఆయిల్ నిక్షేపాలు బాగున్నాయి. ఆయిల్ నిక్షేపాలు బాగున్నాయి కాబట్టి ఇరాన్ పైన దాడి చేసి దాన్ని కొలగొట్టి చేయాలని చూస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్ కోసం కాదు, అమెరికాలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్ లాభాల కోసం ఆయా దేశాల్లో ఉన్న సంపదను దోచి వాళ్ళకి పెట్టి వాళ్ళ లాభాలు చేకూర్చే పద్ధతి వస్తున్నాయి. కాబట్టి యుద్ధం ఎక్కడి నుంచి వస్తుందంటే అమెరికా నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు మనకు భారతదేశంలో ఉన్న మోడీ ఏమంటున్నాడు? ఇరాన్ అడుగుతున్నాడు, శాంతంగా ఉండండి మీరు, అది ఆ సీజ్ వదిలేసేయని అంటున్నాడు. ఇరాన్ గారు మీరు అడగాల్సింది, ట్రంప్ అడగాల. నువ్వు ఎందుకు వాళ్ళ పేరు ఆక్రమకపోతున్నావు? పోవడానికి వీళ్ళని చెప్పకూడదా? ట్రంప్ గారికి పోరు ఎవరు? ఇరాన్ పులి మేకకు బోన్లో ఉంటే మేకకు శుద్ధి చెప్తేట పులి కదా చెప్పాలా? అందువల్ల ఈ క్రైసిస్ అంతా వస్తూ ఉంది. ఈ క్రైసిస్ని దాటేయడానికి ఈ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళు బ్లాక్ మార్కెట్ చేస్తారు. ఇక్కడ 10 సిలిండర్లు దొరికినాయి, ఆ 20 సిలిండర్లు దొరికినాయి, పెట్రోల్ దొరికిందని ఒక డైవర్ట్ చేసి నాటకాలు ఆడుతున్నారు. మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ట్రంప్ మీద పోనీయకుండా, మోడీ మీద పోనీయకుండా ఇట్లా ఇక్కడనే చిన్న వాళ్ళ మీద పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ప్రపంచ పెద్ద దేశం అంది, చైనా కన్నా పెద్ద దేశం అంది. అండ్ డెమోక్రటిక్ కంట్రీ, నాన్ కంట్రీ ఇది. మనకు పాలసీస్ ఉన్నాయి. అంత పెద్ద దేశం ప్రధానమంత్రి ఉన్నటువంటి వ్యక్తి మరి స్ట్రైట్గా మోడీతో మీరు ఎందుకు ఇట్లా పనిచేస్తున్నారు, ఇతర దేశాలకు దాడులు చేస్తున్నారు, దానివల్ల మాకు అంత నష్టం వస్తుంది, మా దేశంలో ఉన్న ప్రజలకు నష్టం వస్తూ ఉంది అనేది అనలేకపోతున్నాడు. ఈవెన్ టుడే ఈరోజు కూడా ఇరాన్ అడుకుంటున్నాడు తప్పితే ఆ కాలాలు ఫ్రీ చేయండి అటని చెప్పండి. ట్రంప్ నువ్వు ఎందుకు యుద్ధం చేసి అనలేదు. ఇది మన భారతదేశానికి అత్యంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి. ఆయన లోపాల వల్ల మనకంతా చుట్టుకుంటా ఉంది. మనం మోడీని వదిలిపెడుతున్నాం, ట్రంప్ను వదిలిపెడుతున్నాం, చిన్న బ్లాక్ మార్కెట్ మీద పడి మీరు డైవర్ట్ చేస్తున్నాం. ఇది ఎంత క్రిమినల్ ఆలోచన తప్ప ఇంకోటి కార్యం కాదు. దీనికి అన్నిటికీ కారణం ఫస్ట్ నెంబర్ 1 ప్రపంచంలో ట్రంప్ తప్ప ఇంకొకటి కాదు. పైపు ఆయన ఏమంటున్నాడు? ఇరాన్లో ఎవరున్నాలో ఆయన నేను సెలెక్ట్ చేస్తానంటున్నాడు. వెనిజులాలో ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఉంటే ప్రెసిడెంట్ని ఆయన భార్య ఇద్దరిని పడగది ఎత్తకెళ్ళిపోయాడు. ఎత్తకెళ్ళి అమెరికాలో పెట్టుకున్నాడు. అమెరికా చట్టం ప్రకారం విచారణ చేస్తాడట. వెనిజులా చట్టం ప్రకారం విచారణ చేస్తే వెనిజులాలో పెట్టుకోవాలా? వాళ్ళు ఏం చేస్తాడు? ఇవన్నీ అత్యంత దుర్మార్గమైన పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి
రియల్ వాయిస్, ఉమ్, నిజమైన గొంతు విప్పడంలో భయపడుతున్నారు. ఎందుకంటే నాకు అర్థం కాలేదు. ఇది ఎట్లా ఉంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ యుద్ధం అనుకోవాలి. అంటే ఇది దీనివల్ల ప్రపంచం అన్ని దేశాల్లో ఆర్థిక భారం ఆర్థిక సంక్షోభం పడిపోయింది. ఆల్రెడీ పడింది. యుద్ధం ఇరాన్ కొను ఇజ్రాయెల్ ట్రంప్ కావచ్చు, కానీ ప్రపంచం మొత్తం పడిపోయింది. ఉమ్, దుబాయ్ అత్యంత ప్రశాంతమైన దేశం అది. అవును. అట్లాంటి దానిలో హసాబసం అయిపోయింది. బహ్రెయిన్ చాలా మంచి దేశం అది, దాని జోలికి అయిపోయింది. అట్లా అన్ని దేశాలకు ప్రపంచవ్యాప్తంగా హసరాకుతం అవుతా ఉంటే ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ ఫోర్స్ అంతా ఒకటయ్యి ట్రంప్ నెలైపోతే కష్టం. ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి వాళ్ళకేమి మాట అనడంలే, యూరోపియన్ మాట వాళ్ళు రావడంలే. ఆయన అనుకున్నటువంటి మిత్రపక్షాలతో ఎవరు మేము రావనేశారు, అడుక్కుంటాడు ఇప్పుడు రమ్మని. బ్రిటన్ కూడా కాదనేసింది. అంటే ప్రపంచం ఒక విధంగా రోత పెట్టే పద్ధతిలో అంటున్నాడు. మన భారతదేశ ప్రధానమంత్రి ఒక మాట అనలేకపోతున్నాడు. అదే మన దురదృష్టం. నేను యాక్చువల్గా మీ స్టేటస్లో కూడా చూసింది ఇదే. నేను అంటే మీరు ఇంత చేస్తున్నా కూడా ట్రంప్ ఎందుకు మోడీ సైలెంట్గా ఉంటున్నాడు అనేది ఒక క్యాప్షన్ తోటి మీరు ఒక స్టేటస్ పెట్టారు. అంటే యాక్చువల్గా ట్రంప్ వచ్చిన తర్వాత మన ఇండియన్స్కి అక్కడ ఉద్యోగ అవకాశాలు మొత్తానికి కొలాప్స్ అవుతాయి అని చెప్పేసి అన్నాడు. అతను ఆ స్ట్రాటజీని యూజ్ చేశాడు. ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది ఉద్యోగాలు లేవు. అక్కడ ఎంఎస్ చేసుకున్న వాళ్ళు కూడా తిరిగి ఇండియాకి వచ్చేస్తున్నారు. ఈ తెలిసి కూడా ఎందుకు నరేంద్ర మోడీ గారు ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నారంటారు మీరు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం? రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి అమెరికాలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్, భారతదేశంలో కార్పొరేట్ కంపెనీస్ వీళ్ళు ఐక్యంగా ఉన్నారు. భారతదేశ కార్పొరేట్ చెప్పు చేతుల్లో మోడీ ఉన్నాడు. ముఖ్యంగా అదానీ, అంబానీ ఇలాంటి వాళ్ళు ఒక 30-40 కుటుంబాలు ఉన్నాయి. ఆ 30-40 కుటుంబాల చేతుల్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ కార్పొరేట్ కంపెనీస్ ఇంట్రెస్ట్ అక్కడ దెబ్బ కొడుతుంది, అమెరికా బేస్. కానీ వీళ్ళు కాపాడుకోవాలంటే ఇక్కడ ట్రంప్ మీద మాట్లాడడానికి వెళ్ళలేదు. అక్కడ కార్పొరేట్ కంపెనీస్ ఈ కంపెనీ ఒకటి ఉన్న తర్వాత మోడీ కార్పొరేట్ కంపెనీస్కి భయపడుతున్నాడు, తత్ఫలితంగా ట్రంప్కి భయపడుతున్నాడు. అంతేగాని 140 కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, ప్రపంచంలో కోట్లాది మంది ఇబ్బంది పడుతున్నారు. మన దేశం నుంచి 1 కోటి మంది బయట ఇరుక్కుపోయినారు, పోయి వివిధ దేశాల్లో ఇరుక్కుపోయినారు, రాలేకపోతున్నారు. మరి వాళ్ళని రక్షించలేకపోతున్నాడు. ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కూడా ఇక్కడ ఉన్నట్టు ఒక 40 కార్పొరేట్ కంపెనీస్, ఆడున్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ ఒకటయ్యి మోడీని ట్రంప్ని ఆడిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 3 దేశాలు అరేబియన్ కంట్రీస్ అవన్నీ కలిపి $170 బిలియన్ల తీసి మా అమెరికాకి ఇచ్చేశారు. మాకు ఆయుధాలు ఇవ్వండి అని. నెలగా మొన్న అంటే యుద్ధం స్టార్ట్ అయ్యింది, ఆ యుద్ధం చేస్తున్నాడు, ఆయన ఆయుధాలు అమ్ముకుంటున్నాడు. ఈ దేశాలు కొనుక్కుంటున్నాయి. నెలగా మొన్నే 3 దేశాలు కల్పించేసే డబ్బులు. అంటే కేవలం ఆయుధ ఉత్పత్తి కార్పొరేట్ కంపెనీకి సహాయం చేసే పద్ధతుల్లో వాళ్ళు బిహేవ్ చేస్తుంటే దాన్ని తందాన పడేటువంటి మన మోడీని ఏమనాలా? ఇదే కారణం చెప్పారు. తర్వాత వాళ్ళు ఏదో ఫైల్స్ కొన్ని తీస్తారు బయటికి, ఆ ఫైల్స్లో మోడీ పెరుగుతుందని చెప్పేసి వస్తూ ఉంది. ప్రపంచం అనేక మంది ఫైల్స్ బయటపడుతున్నాయి. అందులో ఎందుకు పడతారంటే అదాని పేరు న్యూయార్క్లో కేసు ఉంది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యవహారాలకు లంచం ఇచ్చాడు, కోర్టులో ఉంది. ఆ అదానిని విడిపించుకోవడానికి ఆ కోర్టులో కేసు రానిపించడానికి ఈయన అమెరికాలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్తో పాటు తనతో మాట్లాడాడు. దాంతో సోల్డ్ అయ్యింది. ఇది కూడా ఫైల్ లీకేసింది. ఇప్పుడు అది ఇప్పుడు ఫైల్స్ ఓపెన్ చేస్తే అందరి లీలలతో పాటు మోడీ ప్రభుత్వం బయటకు వస్తే భయపడుతున్నాడు. అంతగా భయం ఉంది. ఓకే, సో దాని మూలాన సైలెంట్గా ఉంటూ మీరు చెప్పిన దాని ప్రకారం సో ట్రంప్కు సపోర్ట్ చేసేస్తాం. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ గత 3-4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఎక్కువగా సఫర్ అవుతుంది ఎల్పిజి గ్యాస్ సంబంధించి విషయంలో. వాస్తవానికి నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు పక్కన, అయినా కూడా గ్యాస్కి సంబంధించి సంక్షోభం ఒకటి, అలాగే ఇప్పుడు పెట్రోల్ ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటున్నారు తప్ప తగ్గే పరిస్థితి కనిపించదు అనేసి అంటున్నారు. బట్ గ్యాస్ ఏజెన్సీస్ రీసెంట్గా ఇచ్చిన ఒక లెటర్లో ఇవన్నీ అవాస్తవాలు అంటే ఒక ప్యానిక్ సృష్టిస్తున్నారు, ఒక ప్యానిక్ భయంకర వాతావరణం కల్పిస్తున్నారు. స్కార్సిటీ కన్నా ఎక్కువ చూపిస్తారు ఒకటి. ఇంకొకటి భవిష్యత్తు స్కార్సిటీ రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి అల్లరి చేస్తే తప్ప మనకు రాదని ఇంకొకటి. దాంట్లో బెనిఫిట్స్ ఏం చేస్తున్నారు? రేపు దొరదేమో బ్లాక్ తెచ్చి పెట్టుకుందాం, రేపు పెట్రోల్ దొరకదేమో బ్లాక్లో తెచ్చి పెట్టుకుందాం అని ఒక ఆతృత పెరుగుతుంది. అంటే ఒక ప్యానిక్ సృష్టిస్తారు. నిజమైనటువంటి సంక్షోభం ఇంకా రాలేదు, ఒక ప్యానిక్లో ఉన్నటువంటి సమస్య ఉంది. ఇదే కంటిన్యూ అయితే డెఫినెట్గా వస్తుంది. ఓకే, యుద్ధం 15 రోజులు జరిగితే
తప్పనిసరిగా మన దేశానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఓకే. మనం పోయిన కట్టెలు పెట్టుకుని మొత్తుకునేట్టు 60-70% ప్రజలు మన భారతదేశంలో కట్టెలు పెట్టుకుని మంట వేసుకుని బతికిపోతారు. కానీ మిగిలిన దేశాలకు కుదరదు. యూరోప్ దేశాలలో కట్టెలు పోయి ఎక్కడ కనపడతారు. అవును. సో మన దగ్గర ఆ సదుపాయాలు కూడా ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు గ్యాస్ లేకపోయినా 60-70% ఆఫ్ ద పీపుల్ హాయిగా బతకగలరు. గ్యాస్ లేకపోయినా వంట సరుకులుగా బతకగలరు. ఇంకా ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇప్పుడు ఇదే యుద్ధం కారణంగా ఇప్పుడు ఈ పెట్రోల్ గ్యాస్ సమస్యలు కాకుండా సో నిత్యావసర వస్తువులు పెరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇంకా కూడా చాలా చాలా ఏరియాస్లో ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు. అంటే ఎలాంటి పరిస్థితి ఇండియా ఎదుర్కోబోతుంది? ఒకటి, మన భారతదేశం వ్యవసాయదారి రాష్ట్రం. ఈ వ్యవసాయ రైతులు పండించేటువంటి అనేక పంటలు, పండ్లు, కూరగాయలు, మాంసం, తర్వాత స్పైసెస్, బియ్యం, మళ్ళీ ఇవి ఉన్నాయి సన్న బియ్యం ఏమంటారు దాన్ని, అవన్నీ కూడా మొత్తం ఆగిపోయినాయి. పోవడం లేదు. అంటే మార్కెట్లో సముద్రం పోవడం ఆగిపోయినాయి. మొత్తం నాశనం అయిపోయింది. రైతాంగం నాశనం వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ అంటే పోయి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే కొంచెం వదులుతుంది. మళ్ళీ ఇంపోర్ట్ అంతే పడిపోయింది. ఇది సాధ్యం కాలేదు. ఎప్పుడైతే గ్రామీణ వ్యవస్థ దెబ్బతిందో మొత్తానికి సంక్షోభం వచ్చేస్తుంది. ప్రతి పెద్ద దేశం కొన్ని రావాల్సింది మనకి, అవి రావడం ఆగిపోతుంది. అన్ని రకాల సంక్షోభం వచ్చే మాట వాస్తవం. తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్, మనం పెట్రోలు డీజిల్ పెరుగుతునుకుంటున్నాం. పెట్రోలియం ద్వారా అనేక ఉత్పత్తులు వస్తాయి, ఆహార సంపదలు అనేక ఉత్పత్తులు వస్తాయి, అవన్నీ దాంట్లో పెరిగిపోతాయి. ఇప్పుడు మనం ఈ కాఫీ చేస్తాము, దీనికి సంబంధించినటువంటి యంత్రాలు అంతుంటాయి, దానికి ఆయిల్ కావాలా, అది కూడా పెరిగిపోద్ది. అందులో పెట్రోలియం ప్రోడక్ట్స్ మొత్తం పెరిగిపోతాయి. మన దేశంలో ఉన్న సంపదలు కూడా దాన్ని మీరు ఏమైనా చేసుకోవాలంటే కూడా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ వల్ల దాంట్లో పెరిగిపోతాయి. కాబట్టి సంక్షోభం వచ్చే మాట వాస్తవమే. సంక్షోభం గ్యారంటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. పెరిగితే ఇంకా కూడా పెరిగితే సంక్షోభం వస్తాయి. సో రీసెంట్గా మోడీ గారు చేసిన కామెంట్స్, సో మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలర్ట్గా ఉండండి అన్నట్టుగా ఒక సంకేతం ఇచ్చారు ఆయన. ఆయన ఎంతసేపు అయినా ప్రజలపైన దాడి చేస్తాడు, కానీ లాక్డౌన్ రావాల్సిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్తగా చెప్పిన మాట వాస్తవం. లాక్డౌన్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎవరో వస్తూ ఉంది, దాన్ని ఆయన పరిష్కారం చేయకుండా మనల్ని బెదిరిస్తే ఎట్లా? ప్రధానమంత్రి ఎందుకు మనల్ని కాపాడాలనుకున్నాడా, లేకపోతే మనల్ని గొర్రెల్లాగా మాంసగడ్డి అడ్డీలు పంపడానుకున్నాడా? మనల్ని కాదు చెప్పాల్సింది ఆయన. ఈ సంక్షోభానికి మూల కారణం మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. అసలు అర్థం ఎందుకు అంటే ఎవరైతే కల్పిస్తారో ఆయన ఒక మాట, వాళ్ళది 20-30 కోట్ల జనాభా అంటే మరి 140 కోట్ల జనాభా, మరి పార్లమెంటరీ డెమోక్రసీ ఉన్న దేశం మంది. మనం ఎప్పుడు ఏ దేశం మీద కాలు దోవలేదు. మనం ఒక బంగ్లాదేశ్ వచ్చిన సంవత్సరం అది కూడా తప్ప అని మనకెంత ఉండకూడదు. ఇందిరాగాంధీ ఏం చెప్పింది ఒకసారి అమెరికా వాళ్ళతో, ఇదేంటి సోవియట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండకూడదు, బంగ్లాదేశ్ పైన మీరు పట్టించుకోకూడదు అంటే, మాకున్న ఫ్రెండ్స్లో ఒకరి గురించి ఒకటి వదులుకోవాల్సిన పని నాకేం లేదు, ఒకరి గురించి ఇంకొక ఫ్రెండ్ వదులుకోవాల్సిన అవసరం నాకు లేదనేసి బ్లైండ్గా చెప్పగలిగింది. ఇందిరాగాంధీ ఉన్నదంటే 10% ధైర్యం లేదండి మన మోడీకి. ఇదేనా ఆయన ముందుకి అంటే మహాత్మ చేయడానికి వీళ్ళు ఇది ఎప్పుడు అయిపోతున్నాడు. ఈ సంక్షోభాలకు మొత్తం మూల కారణం ట్రంప్ అయితే, ట్రంప్ని సపోర్ట్ చేసే మోడీ బాగా మన ఇండియాకి సఫర్ అవ్వడానికి కారణం ఆయన అంటారు. న్యాచురల్లీ. అండ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, సో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన వచ్చిన తర్వాత 2 ఏళ్ళు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ధ్వంసం చేయడం జరిగిన తర్వాత 2 ఏళ్ళు అద్భుతాలు సృష్టిస్తారా? 2 మైళ్ళ ప్రక్రియ అంతా ఉంటుంది. ఎందుకంటే హామ్ రూమ్ క్లీన్ అంతా అయిపోవడానికి రేవంత్ రెడ్డిలో ఉంటాయా? ఉండు. 10 ఏళ్ళు అనేక పద్ధతులు డిబేట్ అయిన తర్వాత దాన్ని సెటిల్ చేసుకోవడం ఒకటైతే, వాళ్ళ అవసరాల కోసం అనేక హామీలు ఇచ్చేశారు. అల్లు కానీ హామీలు ఇచ్చేశారు. ఆ హామీలు అమలు చేయడం అంత ఈజీ కాదు. 2 ఏళ్ళు అర్థం కాదు. అవి అట్లా ల్యాప్సెస్ కూడా ఉన్నాయి. మీరు ఉన్నమాట తంటాలు పడుతున్నాడు కదా, అసలు చేయకుండా లేదు. అది రిపేర్ చేసుకుంటున్నాడు, ముందుకు పోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందువల్ల ఇప్పటి వరకు ఆయన తంటాలు పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది, ఇది బీజేపీ గవర్నమెంట్ కాదు, సహాయం చేయరు వాళ్ళు. బీహార్ గవర్నమెంట్ ఎంత సహాయం చేస్తుంది? ₹2 వాళ్ళు ₹1 వాళ్ళు జిఎస్టీ రూపంగా సెంటర్కి ఇస్తే ₹6 ఇస్తాడు అక్కడ. మన దగ్గర ₹2 తీసుకొని ₹1 ఇవ్వడం అంటే వివక్షణ ఉంది.
అంటే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం. ఈడ ఈ 10 ఏళ్ళకి జరిగినట్టు డీవియేషన్స్ మొత్తం సెటరైట్ చేసుకోవడం, ఇవన్నీ ఉన్నప్పుడు తంటాలు పడుతున్నాడు. ఉన్నంత బెటర్ అనిపించుకున్నాడు. ఇంకా కొంచెం ముందుకు పోతే మంచిది. లెట్ us see. సో అంటే మీరు రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నట్టు ఈ లెక్కన? మేము సపోర్ట్ చేయము. ఎందుకంటే అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద సదుపాయంలో మేము వ్యతిరేకంగా ఉన్నాము. ఇప్పుడు బీజేపీకి టీఆర్ఎస్కి సంబంధం కుదిరింది. మరి బీజేపీతో సంబంధం ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం పెట్టుకోవాలి, మేము సపోర్ట్ చేయము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఫైట్ చేస్తూ ఉంది. కేంద్రంలో ఇండియా కుటుంబంలో మేము కలిసి ఉన్నాము. ఇప్పుడు మన ఎన్నికల్లో కూడా పార్టిసిపెంట్స్లో ఉన్నాము. ఎందుకు సపోర్ట్ చేయము? సపోర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఎంత ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారో మీరు సపోర్ట్ చేయాల్సిన మాకేం లేదు. మేము దాని మీద ఎప్పటికీ స్పష్టంగా ఉన్నాం. అసెంబ్లీలో కొన్ని సంవత్సరాలు మాట్లాడుతున్న వినండి. ప్రతి ఇష్యూ రైజ్ చేస్తున్నారో లేదు చూడండి. ప్రతి ఇష్యూ రైజ్ చేస్తున్నాడు, ఎక్కడ రాజీ పడలేదు. కాబట్టి ఇష్యూస్ కూడా మేము రాజీ పడడం లేదు. పాలిటిక్స్ కూడా మేము రాజీ పడుతున్నాం. ఇష్యూస్ కూడా రాజీ పడడం లేదు. మేము బయట ఫైట్ చేస్తున్నాం, లోపల ఫైట్ చేస్తున్నాం. హైడ్రా విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు అంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా ఈ హైడ్రా అని చెప్పేసి అని సామాన్య ప్రజలకి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఎప్పుడు ఏది చేయలేదు. బట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన హైడ్రాని పెట్టేసి సో మూసీ నది సుందరీకరణ అని చెప్పేసి ఆయన అక్కడ ఫ్లాట్స్ గురించి సంబంధించి కానివ్వండి, విగ్రహం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ విగ్రహం పెట్టాలనే ఆలోచన కానివ్వండి, ఇదంతా కూడా సామాన్యుడి మీద భారం పడుతుంది, సో వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అనేసి ధర్నాలు చేస్తున్నారు, వాపోతున్నారు పలు మీడియా వర్గాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు భారతదేశం బీజేపీ వచ్చిన తర్వాత విగ్రహాల కోసం ఎంత ఖర్చు పెట్టి లెక్కలేయండి. అనేది మన హోమ్ మినిస్టర్ అని పేరేంటి, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారే, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళ వరకు అన్ని రోజులు తీయండి. వాళ్ళు ఎంతంత విగ్రహాలు తయారు చేశారో చూసుకోవడానికి ఖర్చు పెట్టారు. ఇక్కడ విగ్రహాలు ఇంకా తయారు చేయలే. ఒకటి ఏంటంటే మూసీ నది అందరికీ యాక్సెప్టెడ్. మూసీ నది వల్ల నష్టం వస్తుంది, దాన్ని ప్రచారం చేయాల్సిందే. ప్రచారం చేయకపోతే 2 రకాల. ఒకటి ఆ కాలుష్యం, ప్రజల గోస సాధ్యం కాదు. మేమే స్వయంగా నేను స్టేట్ సెక్రటరీ ఉన్నప్పుడు వికారాబాద్ నుంచి విభజన దాకా ఆ నేల సర్వే చేసాం. వికారాబాద్లో పడేటువంటి ఆ కొండలో పడేటువంటి వర్షాలు మొత్తం నది గుండా కింద కాలువ గుండా ఇబ్రహీంపట్నం చెరువులో పడుతుంది. ఆ చెరువు నుంచి మనకు నల్గొండ జిల్లా పోతాయి. కానీ ఇప్పుడు మొత్తం ఆక్రమణ గురైపోయింది. ఆక్రమణ గురైపోయి ఇంత వర్షం పడితే నీళ్ళు వచ్చి వెళ్ళపైన పడిపోతున్నాయి, మొత్తం కబ్జాలు అయిపోయినాయి. తర్వాత నిజాం ఉన్నప్పుడు అనేక చెరువులు గుంటలు వేసి పెట్టాడు. ఇప్పుడు చెరువుల చుట్టూ ఆక్రమణ ఎక్కువైపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక డేట్ ఇచ్చింది, FTL నది పరివాహక ప్రాంతానికి ఎంత దూరం ఉండాలా అది FTL ఒకటి పెట్టాడు. మళ్ళీ ఇంకొకటి ఏదో పాయింట్ మనిషి మర్చిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రాని ఏర్పాటు చేశాడు. దాని దృష్టిలో కూడా 80 కన్వెన్షన్ దానిలో ఉంది కాబట్టి దాన్ని కొట్టేశాడు. అట్లా మేము ఏం చేసామంటే హైడ్రాని మేము సపోర్ట్ చేసాం. దురాక్రమణని ఎన్నిక తీయాల్సిందే, ఆక్రమణ ఎన్నిక తీసుకోవాల్సిందే. తర్వాత లబ్ధిదారులు కాకుండా బాగా డబ్బులు ఆక్రమించుకుంటుంటే దాన్ని ఖాళీ చేయాల్సింది చెప్పినాం. దాన్ని మేము సంబంధిస్తున్నాం. మూసీ ప్రక్షాళనకు సంబంధించి మాత్రం ప్రక్షాళన జరగాల్సిందని కోరుకుంటున్నాం. అందులో ఏ ఒక్క కుటుంబానికి కానీ నష్టం జరిగితే మేము ఒప్పుకోము. వాళ్ళు ప్రత్యామ్నాయం కల్పించాల్సిందే అనేది మేము స్పష్టంగా చెప్పాము. దానికి ఆయన హామీ ఇచ్చాడు, ఏ ఒక్క కుటుంబాన్ని వీధిని పడేయడం, ఖాళీ చేస్తే దానికన్నా మెరుగైనటువంటి సౌకర్యం కల్పిస్తే హామీ ఇచ్చాడు. అది ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ఊరుకోం. గాంధీ విగ్రహం, గాంధీ జాతిపేద కదండి. వాజ్పేయి విగ్రహాలు, వాజ్పేయి స్వతంత్ర పోరాటంలో పాల్గొలే, బ్రిటిష్ సంబంధించిన ఒక మాట మాట్లాడలే. అట్లాంటి వాజ్పేయి బొమ్మలు ఎన్ని పెడుతున్నారు విగ్రహాలు? ప్రతి జిల్లాలో పెడుతున్నారు. ఆంధ్ర తెలంగాణలో ప్రతి జిల్లాలో పెడుతున్నారు. ఆ విగ్రహాలు పోల్చుకుంటే గాంధీ విగ్రహం నష్టమా? ఇప్పుడు గాడ్సే లాంటి వాళ్ళని పూజించడానికి వస్తున్నారు. సావర్కర్ భారతదేశ స్వాతంత్ర పోరాటం సాగించలేదు, ఆయన సరెండర్ అయ్యాడు, ఆయన విగ్రహం పెడుతున్నారు. అటువంటి జాతిపిత గాంధీ కోసం పెడుతుంటే అంత గద్దపడం ఎందుకు? అక్కడ ఎవరైనా రీహాబిలిటేషన్ నష్టం వస్తే అప్పుడు అడగండి, మేము జవాబారి వాళ్ళు కల్పించి ఏర్పాటు చేస్తాం. అయితే ఈ హైడ్రా కోసం అంటే గతంలో ఇచ్చిన అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అక్రమ కట్టడాలకి, సో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు ఎక్కడ కనిపించట్లేదు. సో దీనికి ప్రాబ్లం ఉంది. చాలా చోట్ల సడన్గా కొట్టేస్తున్నారు. అది ఇల్లు వన్ ఫైన్ మార్నింగ్ కట్టుకోరు, ఇప్పుడు కడతా ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలంటే 2-3 ఏళ్ళు పడుతుంది కదా. మరి రెవెన్యూ ఏం చేస్తుంది అప్పుడు? డిపార్ట్మెంటు వాళ్ళేం పట్టించుకోలే. బాగా కట్టి తర్వాత టక్కని కొట్టేస్తారు పోయి. ఇప్పుడు ఖమ్మంలో కొట్టేసారు. ఆ విధంగా
15 ఏళ్ళకి మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు వాళ్ళు మొత్తానికి కాంక్రీట్గా బిల్డింగ్స్ కట్టుకొని చేస్తుంటే వాళ్ళు కొట్టేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళకి కడేసుకున్నారు కదా, నేషనల్ వేస్టేజ్ ఎందుకు, వాళ్ళకు డబ్బులు ఖర్చు ఏంటి, మీరు పడగొట్టడానికి ఖర్చులు మీకు, వాళ్ళు కట్టుకునేందుకు ఖర్చులే, ఇవన్నీ నేషనల్ వేస్టేజ్ కదా, వాళ్ళని రెగ్యులర్ చేయొచ్చు కదా, అక్కడ రెగ్యులర్ స్కీమ్ ఉంది కదా, ఆ ప్రకారం చేసేవచ్చు, ఎందుకు పడగొడుతున్నారు? అందువల్ల కట్టిన ఇళ్ళని పడగొట్టడం పర్లేదు. ఎక్కడైనా కాలువలు, రోడ్లు ఇట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని తీసేయాల్సి వస్తుంది. తీసే ముందు చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ప్రత్యేకమైన ఏర్పాటు చేసి తీసేస్తే మాకే అభ్యంతరం లేదు. అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిపోయింది. హైదరాబాద్కి మేజర్గా ఫండ్ పరంగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద మార్కెట్. సో దాని మీదే చాలా ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉంటాయి, వ్యాపారస్తులు డిపెండ్ అయి ఉంటారు, చిరు వ్యాపారాల దగ్గర నుంచి కూడా. సో అది ఎఫెక్ట్ అవ్వడం మూలాన సో అన్నీ ఇక్కడ తెలంగాణలో ఎక్కువ క్రైసిస్ వచ్చిందని అంటున్నారు. ఏమండి ఒక మాట, ఆయన కూడా రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ నుంచి పుట్టినోడే, దాని సాధకాలు మొత్తం తెలుసు ఆయనకి, ఎక్కడ బట్టన్ కొడితే ఎక్కడ లైట్ వెళ్తే కూడా తెలుసు. కాబట్టి ఆయన ఆ విషయంలో దాన్ని చూశాడు కాబట్టి ఆయన తెలుసు. ఒకటి. రెండవది, అంత ముందర మామూలుగా ఒక ఖాళీ రూమ్ జాగా చూపించి మేము ఇట్లా కట్టబోతున్నాం అని ఒక మ్యాప్ వేసేవాళ్ళు. అప్పుడు అది కొని ఉండడు, అడవులు 3 ఎకరాల డబ్బులు కొని ఉండడు, ఆ ల్యాండ్ చూపిస్తాడు, మ్యాప్ వేస్తాడు, మ్యాప్ వేసి డబ్బులు కాల్ఫర్ చేస్తాడు. లీడింగ్ బిల్డర్స్ మీద నమ్మకం. మరి అతనున్నాడే మహాసిమెంట్స్ పేరేంటి, రామేశ్వరరావు, అట్లాంటి వాళ్ళు వేస్తారు అనుకో, అందరికి నమ్మకం కదా. అటువంటి వాళ్ళు చాలామంది రియల్ ఎస్టేట్లో ఇల్లీగల్ పనులు చేసి అప్రూవల్ లేకుండా తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకొని రకరకాల పద్ధతులు వాళ్ళు వ్యాపారం బాగా చేశారు. కానీ అవన్నీ లేకుండా చేశారు ఇప్పుడు సక్రమంగా. అప్పుడు ఏంటి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, కొన్ని వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నాడు, దానికి లేఅవుట్ సరిగా ఉండవు, అన్ని ఆక్రమణలు ఉంటాయి, తర్వాత అప్రూవల్ ప్రకారం కట్టరు, అప్రూవల్ చేసుకునేది ఒకటైతే కట్టేది ఇంకొకటి. అవన్నీ అప్పుడు జరిగాయి కాబట్టి రియల్ ఎస్టేట్ బాగా జరిగింది. ఇప్పుడు అవన్నీ కంట్రోల్ చేశాడు. కొనేవాడికి క్షేమం ఉండాలి, సంక్షేమం ఉండాలి, లాభానికి ఆపెట్టుకునేవాడికి కుదరదు, అవి కట్ చేసి మాట వస్తాయి. అందువల్ల తాత్కాలికంగా కొంచెం స్తంభించిపోయిన మాట వాస్తవం అంటారు. స్తంభించలేదు, తగ్గిందంటే కారణం కొనేవాడు కూడా చూస్తున్నాడు, ఈ బిల్డింగ్ కట్టాడిది, ఎక్కడ కట్టాడు, దాన్ని తీరా కొన్నాక ఏడు కొట్టేస్తారు అని భయపడారు కొనేవాడు. కట్టేవాడు కూడా ఇప్పుడు గమాన్ని కట్టేసి చేస్తే లేనిపోతే తలపని వాడు భయపడతారు. అట్లా దీన్ని ఒక సిస్టమ్ రేషనైజ్ చేయడానికి చేసే ప్రయత్నంలో రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గిన మాట అవసరం, కానీ అంతకన్నా విషయం కాదు. కానీ అది అవసరం కూడా, సెటరేట్ కావాలి. దీన్ని డీవియేషన్తో కూడిన బిల్డింగ్స్ ఉండడానికి వీల్లేదు, అలాంటి ఆలోచనలు రాకూడదు, దానికి కొంచెం టైం పడుతుంది, అంతవరకు స్తబ్దత ఉంటుంది. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీకి మీరు సపోర్ట్ చేశారు, మాట్లాడారు. తర్వాత మీరు వాళ్ళకి యాంటీగా మాట్లాడడం, ఆ ప్రభుత్వం నిలదీయడం, కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా మాట్లాడడం అంటే చేశారు. సో రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే జనరల్గా సిపిఐ నారాయణ గారు సో అధికారంలో ఉన్న వారికి ముందు సపోర్ట్ చేస్తారు, కానీ తర్వాత వ్యతిరేకిస్తారు. సో నామ్స్ టర్మ్స్ ఎక్కడెక్కడో డిఫరెన్సెస్ వస్తుంది అన్న ఒక మాట వినిపిస్తుంది. ఇది నారాయణ అన్నమాట కరెక్ట్ కాదు. నేను కమ్యూనిస్ట్ పార్టీ రిప్రజెంటేటివ్ని. మా పార్టీ ఏం డిసైడ్ చేసి అది చెప్పగలను చెప్తే, మా పార్టీ డిసైడ్ చేయని విషయాలు ఇంకా చెప్తే నాకు తోలు తీసేస్తారు పార్టీ వాళ్ళు, ఎంత పెద్దలు ఒప్పుకోరు వాళ్ళు, అంటే ఆంగ్లంలో తీసి పడేస్తుంది. నేను ఒక రెక్క వాళ్ళకి, నేను ఎప్పుడు పార్టీ ఆమోదించిన తీర్మానాన్ని చెప్పగలను. కేసీఆర్ తెలంగాణ రాకముందు కలిసే పనిచేసాం, నేను కేసీఆర్ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేవాడు. అవును, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను దిష్టి మొదలు పెట్టారు తిరుపతితో కర్నూలు, నువ్వు ఆంధ్ర అడుగుండి ఆంధ్రకి అన్యాయం చేస్తాను తిట్టాను నన్ను. అయినా భరించాం, నిలబడ్డాం. ఆ రోజు ఆయనకి అధికారంలోకి వచ్చిన తర్వాత, దగ్గరకు వచ్చిన తర్వాత మనం రానిలేదు, దూరం పెట్టేశాడు, ఇంటెన్షన్ దూరం పెట్టాడు, ఈ అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. అందువల్ల ఆశపడి దూరం అయిపోయినాం. అదంతే, మేము ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయలేదు. ఎప్పుడు సపోర్ట్ చేశారు వాళ్ళు పొలిటికల్ పార్టీగా? ఏదో ఒక బై ఎలక్షన్ వచ్చింది, ఆ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందేమని భయపడి బీజేపీ రానియకుండా చేయడానికి కావాల్సిన ఒక్క నియోజకవర్గంలో ఆ పని చేసాం. ఇది మునుగోడు అనుకుంటా బహుశా, ఆడు బీజేపీ తరఫున నిలబెట్టడానికి వ్యతిరేకంగా చేసిన మాట అవసరం. అప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ బాగా డౌన్ అయిపోయింది కదా, రేవంత్ రెడ్డి అప్పుడు రంగంలో రాలేదు, కాంగ్రెస్ పార్టీ బాగా డౌన్ ఫాల్లో ఉంది. అప్పుడు బీజేపీ వస్తే మనకి
రేపు అసెంబ్లీకి కూడా ఎఫెక్ట్ ఇస్తానే ఉద్దేశంతో Hmm. అప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ చేసాం గెలిపించాం. Hmm. గెలిపించిన మరుసటి రోజు మాకు అపాయింట్మెంట్ లేదు మా వాళ్ళకి. Hmm. తమాషా ఏంటంటే గెలిచిన మరుసటి రోజు నుంచి మన రాష్ట్ర పార్టీ వాళ్ళకి నేను కలవడం లేదు. ఎందుకంటే ఆ బాధితులు సెంటర్కి వెళ్ళిపోయినాయి. రాష్ట్ర పార్టీ నుంచి చేస్తే ఆ సెక్రటరీ ఉంటాడు, అప్పుడు చాడా వెంకటరెడ్డి ఉన్నాడు, కొండ సాంబశివరావు ఉన్నాడు, అందరూ నేను పోను అది వేరు. అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినప్పుడు మాకు ఏంటంటే కదా లెక్క, కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి ఆయన అబద్ధ బిహేవ్ చేశాడు. అందుకే మేము వెనక్కి రావాల్సి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము కలిసి పనిచేసాం. ఎందుకు మీరు సొంతగా మీ పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఒకటింది 1964, 65 వరకు కూడా, 67 వరకు కమ్యూనిస్టు కాంగ్రెసే. మొదలు బీజేపీ ఉండేవి, అలాంటి జనసేన కూడా తప్ప. మా పార్టీ చీలికలు వచ్చినాయి. 64 చీలికలు తిరిగి వారికి పారిపోయాం. 60 నుంచి 67 మధ్యలో ఆ చీలికలు మేము కొట్లాడుకునేది. చివరికి మాకు మేము ఓడించుకోవడానికి ప్రయత్నించాం. అది 67లో కాంగ్రెస్ వ్యతిరేకత ఎల్లో పెరిగింది. 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ కమ్యూనిస్టులకు వెళ్ళలేదు. ఎందుకంటే మేము కొట్లాడుకుంటున్నాం కదా, ఇక వెళ్తే మనకేం పని, ప్రాంతీయ పార్టీ ఏర్పడి. ఓ ప్రాంతీయ పార్టీ ఏర్పడిన తర్వాత జాతీయ పార్టీ చాలా కష్టం. ఆ తర్వాత మళ్ళా కుల పార్టీలు వచ్చేసినాయి. మళ్ళీ మత పార్టీ వచ్చింది. బీజేపీ డైరెక్ట్గానే మతం తీసుకుని పెట్టేసింది. మరి మతం సెంటిమెంట్స్కు ఒకవైపు మతం సెంటిమెంట్, కులం సెంటిమెంట్, ఫైనాన్స్, డబ్బులు బాగున్నాయి, అధికార దర్పం ఉంది. ఇన్ని పవర్ఫుల్ వెపన్స్ గతంగా మేము పనిచేస్తున్నాం. ఆ మాత్రం మేము నిలబడినామంటే కమ్యూనిస్టులకు మాకు అంకిత భావంతో నిలబడినాం తప్ప అది కష్టం. రఫ్ ఫెదర్లో ఉన్నాం. అది ఎప్పుడు ఎన్నడూ ఉండదు. మరి చిన్నంత బంగారం కాదు, అది ఎప్పుడో ఒకసారి మాయమైపోతాయి రాబోయే రోజుల్లో. ఇప్పటికీ స్టార్ట్ అవుతున్నాయి కదా. అందువల్ల మేము నిలకడగా మా పోరాటం సాగించుకుంటూ పోవడం, వచ్చే క్రమంలో బుర్జువా శక్తులపైన, వ్యక్తులపైన గ్రామాలు తొలగేటువంటి క్రమాన్ని ప్రజలు రావాలి. మేము తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. ఇప్పుడు రఫ్ ఫెదర్ అన్నమాట వాస్తవం. ఇప్పుడు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ స్థానం ఎలా ఉండబోతుంది? సో కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వీళ్ళ పాచికలు ఎలా వేయబోతున్నారు? ఇప్పుడు రాజకీయాలు ఎవరు గుర్తుపెట్టుకో, కరప్షన్ కెన్ బి టాలరేటెడ్ దెన్ దే అగెన్సీ. అవినీతిని అయినా క్షమిస్తారు కానీ ప్రజలు అహంభావాన్ని క్షమించరు. కేసీఆర్ అహంభావం నిలెత్తుంది, కాలికోటిని ఇంటికెళ్ళ దాకా. అట్లాంటి రాజకీయాల్లో బికాజ్ తెలంగాణ సెంటిమెంట్ ఆయన పరిపించింది కాబట్టి 10 ఏళ్ళు భరించారు ఆయన్ని. ఆ తర్వాత భరించకపోయాక ఆయన్ని అంటే ఆ 10 ఏళ్ళలో ఆయన ఏం చేశాడు? తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకుని ఆయన చేసిన పాలన మొత్తం ఏముంది? తెలంగాణకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన 13 మందిని క్యాబినెట్లో పెట్టుకున్నాడు. తెలంగాణకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకున్నాడు. సబితా అందరూ కూడా. దాంతో అయిపోయాయి, తెలంగాణ సెంటిమెంట్ ఎగిరిపోయింది. తర్వాత నిధులు, నీళ్లు, ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడ అట్టుంటే ఆడ కనపడలే. ఒక కాళేశ్వరం ఒకటి కట్టాడు, కాళేశ్వరం జపం చేసుకుంటూ కూర్చోడు, అదే కూలిపోయా డబ్బుతో. అందువల్ల ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఒక ఇమాజినరీ రూపం ఉన్నది తప్పితే నిజంగా తెలంగాణ ప్రజలు ఎట్లా బాధపడుతున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్య ఆయన డీల్ చేయలేదు. దళితులకు భూములు ఇస్తా ఉన్నాడు, వీలేకపోయాడు. తర్వాత ధరణి పెట్టాడు, మొత్తం బోగస్. ధరణి ఏం ఉపయోగపడిందంటే అంతకుముందు పేదవాళ్ళు ఆక్రమించి, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమించి భూములు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అందరినీ తీసి అడబారేసి భూసాలకు అప్పగిచ్చేసాడు ధరణి పేరుతోటి. ఆ విధంగా తప్పుడు పని చేశాడు. అందుకే ఆయన ఓడిపోయాడు. పని చేయగలిగేవాడిని ఆయన. అంటే ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా వాళ్ళ కొంప వాళ్ళే కూర్చుకుంటున్నారు, బయట వాళ్ళు చేయక్కర్లా. మనం చూస్తుంటే చాలు, వాళ్ళ కొంప వాళ్ళే కొల్లూరు చేసుకుంటున్నారు. ఆయన బయట రాలేకపోతున్నాడు. కూతురికి కొంపటి పెట్టింది, కూతుర్ని అనలేడు. మరి కూతురు మాట్లాడే మాటలకు టీఆర్ఎస్ జవాబు ఇవ్వాలా? జవాబు ఇవ్వాలంటే వాళ్ళ నాన్న ఇవ్వాలా, కేసీఆర్ ఇవ్వాలా? ఆయన లేకపోతున్నాడు. ఒక సంక్షోభంలో ఉంది టీఆర్ఎస్ ఇప్పుడు. సో అలయన్స్, బీజేపీ అలయన్స్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా నెక్స్ట్ ఎలక్షన్? ఇప్పుడు కూడా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. ప్రజెంట్ కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది పూర్తిగా బీజేపీని. ఢిల్లీ లెవెల్లో వాళ్ళు కలిసే ఉన్నారు. ఏడ కలిసి అవసరం కలుస్తారు వేరు. కాబట్టి వాళ్ళ సయోధ్య బీజేపీకి టీఆర్ఎస్కి లింక్ ఉంది. ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? పెట్టాడు, ఈరోజు పెడతాను చెప్పాడుగా. ఇక అది అయిపోయి అనౌన్స్ అవ్వలేదు, చేస్తుంది. ఇక అర్థం కొంచెం ఎందుకు ఎరిగిపోతుంది. ఆవిడ పార్టీ పెడుతున్నారా లేదా ఆవిడ పార్టీ పెట్టిస్తున్నారా ఎవరైనా వెనకాల ఉండి? మీకు తెలిసినంత వరకు ఏంటి? ఆమె చిన్నపిల్ల ఏం కాదు, ఆమెకు అనుభవం ఉంది. వాళ్ళ నాన్నతో అనుభవం తీసుకుంది, బాగానే ఉద్యమాల్లో పాల్గొంది,
ఉద్యమం లేకుండా లేదు. పార్లమెంట్ సభ్యుగా ఉండింది, ఎమ్మెల్సీగా ఉండింది, అవును. మంత్రి పదవి లేదు తప్ప అన్నీ అనుభవించింది. కాబట్టి ఆమెకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఉమ్, చిల్లర కూడా ఉంది, డబ్బులు కూడా బాగానే ఉన్నాయి. ఉమ్, దీంతో వాళ్ళకి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కానీ నువ్వు కాశ్మీర్ నుంచి మొత్తం చూసుకో. ప్రాంతీయ పార్టీ నాయకుడు మొట్టమొదట నేను నా కుటుంబం చూసుకుంటాడు, ఉమ్, ఆ తర్వాత రాష్ట్ర పాలన చూసుకుంటాడు, ఆ తర్వాత దేశం ఏంటని చూస్తాడు. ఉమ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ తన కుటుంబమే చూస్తాడు. ఉమ్, ఈయన కేసీఆర్ ఒకటే కాదు, ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ మొదలుకొని తమిళనాడు దాకా చూడు, ఉమ్. అంతా వాళ్ళు తమిళనాడు కరుణానిధికి కొడుక్కి చంద్రబాబు కొడుకు ఇచ్చాడా? లేదు. ఆ, చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేసిన ఇంకొకరికి ఇచ్చాడా? ఉమ్, కేసీఆర్ వాళ్ళ కొడుకు తప్ప ఇంకొకరికి ఇచ్చాడా పదవులు? ఉమ్, అన్నీ అంతే. ఒక నవీన్ పట్నాయక్ సన్యాసి కాబట్టి ఆయనకి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది, కానీ అయితే అక్కడ వచ్చి ఉండేదేమో. ఉమ్, అందులో ప్రాంతీయ పార్టీ ఉన్నటువంటి ప్రాబ్లం అది. ఉమ్, ఈయన ప్రాంతీయ పార్టీ అనేది వాళ్ళు రాజకీయ అనుభవం, సంపాదన రెండు వాళ్ళ కుటుంబానికే ఉండాలని కోరుకుంటారు. ఉమ్, ఇంకొకరికి ఇస్తే కేటీఆర్ కాకుండా కేవలం ఇంకొకరికి ఇచ్చారనుకోండి, ఈయన కష్టపడి చేసినంత పోతాయని ఈరు. ఉమ్, ఆ క్రమంలో ఈయన కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఉమ్, నా సంగతి ఏంటి అని చెప్పేసి ఆమె మొదలుపెట్టింది. ఉమ్, రాజకీయ ఫస్ట్ స్టార్ట్ అయింది ఆర్థికపరం, సకల మానవ సంబంధం ఆర్థికపరమే అంటారు. ఉమ్, కార్ల్ మార్క్స్ ఇప్పుడు చెప్పాడు, ఉమ్, సకల మానవ సంబంధం ఆర్థికపరమే. అది అబ్బా కూతురు కాదు, మొగుడు పెళ్ళాంగి ఎవరు కాదు. ఇక్కడ అదే వచ్చింది ఆమెకి. ముందు ఆర్థికపరమైనటువంటి భాగం అడిగింది, ఏమైంది తెలియదు. లీగల్గా ఉండేవి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ అదే కదా, ఇల్లీగల్ అన్నీ ఎవరు ఇస్తాడు? ఉమ్, దాంతోపాటు నాకు అనుభవంగా నాకు వారసులుగా నన్ను ప్రకటించమని అంటుంది. అది ఒప్పుకోలేదు. ఉమ్, దాంతో కుటుంబ సంక్షోభం వచ్చింది. దాని నుంచి బయటపడి ఇంకో పార్టీ పెట్టుకుంటా ఉంది. ఉమ్, ఎందుకు పెట్టుకుంటే కేసీఆర్ కూతురు కాకుండా ఇంకొకటి పెట్టుకుంటారా? ఉమ్, కేసీఆర్ కూతురు కాబట్టి పెట్టుకోగలుగుతుంది. ఉమ్, ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే మేము చెప్పలేము. ఉమ్, ఇది ఏ పొట్లు ఏ పోవాలి మనకు తెలియదు కదా. ఉమ్, ఇక టీఆర్ఎస్ ఒక సంక్షోభంగా ఉన్నప్పుడు మరి దాని నుంచి ఒక పార్టీ పెడితే ఆ ఇంట్లో దీనికి వస్తుందా రాదా అనేది ఇంకా వేచి చూడాలి. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం ప్రాంతీయ పార్టీ, కుటుంబ పాలన, ఇందులో ప్రజలు ఎక్కడున్నారు? ప్రెసిడెంట్ ఎందుకు కోల్పోతారు? ఉమ్, ఇప్పుడు దిశగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజలు ఆయన ఉండుంటే ఆయన ఎందుకు కోల్పోతాడు? లేదు కాబట్టి కదా ఆయన కుటుంబాన్ని మిగిల్చుకున్నాడు, ప్రజలు పోగొట్టుకున్నాడు. ఉమ్. అందులో ఫామ్ హౌస్లో పడుకున్నాడు పోయి. ఏం చేద్దాం? సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న మాట అంటే ఎప్పుడైతే కవిత గారు పార్టీ పెడతారో సపరేట్గా అని చెప్పేసి ఏదైతే మనకు వార్తలు ప్రచారం అవుతున్నాయో, దీనికి సమానంగా సమాంతరంగా ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు పార్టీ పెట్టి ఎలా అయితే కనుమరుగైపోయారో, అలా కవిత గారు కూడా పార్టీ పెడతారు, బట్ అంత రాణించలేరు అనేది వినిపిస్తుంది మాట. సో మీ అనాలిసిస్ ప్రకారం అలా అసలు కంపేర్ చేయొచ్చా ఆ రకంగా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొడుకు పనిచేసింది. ఉమ్, అది కొడుకు పనిచేసింది 5 ఏళ్ళు పనిచేసింది అంతే. రాజశేఖర రెడ్డి పేరు బొమ్మ పెట్టుకున్నాడు, కానీ ఆయన విధానాల్లో 1% కూడా ఆయన దగ్గర లేవు. ఉమ్, పర్సనల్ క్యారెక్టర్ కానీ, బిహేవియర్ కానీ, రాజకీయ అంశాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఏది ఆయన పోటీ పడలేం. ఉమ్, జగన్ ఏం చేయలేదు. ఆయన పాజిటివ్ మైండ్, ఈయన ఆల్వేస్ నెగిటివ్ మైండ్. రాజకీయాలు అడుగుపెట్టే మొదలు నెగిటివ్ మైండ్, పాజిటివ్ మైండ్ లేదు. ఎందుకంటే వరుసగా చూడండి, ప్రజాదర్బార్ పగలగొట్టాడా? అవును. ఎందుకు పగలగొట్టాది? గవర్నమెంట్ ఆస్తే కదా, చంద్రబాబు ఆస్తి కాదుగా, ఉమ్, నువ్వే పెట్టుకుని వాడుకోవచ్చు కదా. మరి రాజధాని ఈ పాటికి మొత్తం పూర్తి అయిపోయి కళకళలాడుతూ ఉండాల్సింది. ఇది ఇచ్చే 9 సీట్లు వచ్చిపోయినాయి, దాన్ని ఆపేశాడు కదా. పోలవరం ఎందుకు రీటెండర్ పెట్టి ఆపేశాడు, పనులు కానివ్వకుండా అనేక ప్రాజెక్టులు ఎందుకు ఆపేశాడు? ఉమ్, నెగిటివ్ ట్రెండ్ కాబట్టి అయిపోయింది. ఇప్పుడు దానిలో నుంచి అది కూడా అదే ప్రాబ్లం. సకల మానవ సంబంధం ఆర్థిక పరమే. ఆయన డబ్బులు లీగల్ ఇల్లీగల్ చాలా ఉన్నాయి. ఉమ్, లీగల్గా ఉండేమని నీకు ఇస్తానన్నాడు, మిగతా డబ్బుల సంగతి ఏమైంది? ఇచ్చిండ్రు బహుశా కోపం వచ్చింది, ఆశించి ఆమె తిరుగుబాటు చేసింది, కాంగ్రెస్ పార్టీ చేరింది. కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా వస్తే బేలే కదా, ఈ వస్తే ఇంకా బెటర్ అని అనుకున్నారు, దాని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఆమె ఎప్పుడు నువ్వు తెలిసిన ఆ ఆస్తి గురించి మాట్లాడితే రాజకీయం గురించి మాట్లాడాలి. ఉమ్, వచ్చేవరకు ఏమైంది? రాజశేఖర రెడ్డి కంపెనీ వీళ్ళకు అబ్బా కూతురు కూల్ చేస్తున్నారు. ఉమ్, ఆయన బాగా పేరు సంపాదించిపోయాడు, అది మొత్తం వాళ్ళ కొంప కొల్లేరు అయిపోయారు. చివరికి ఎప్పుడు నోరు జరగని భారతం కూడా బయటకు వచ్చి చేశారు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి కూడబెట్టినటువంటి ఆస్తులు కానీ, రాజకీయ విధానాలు కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ
బయట వాళ్ళు ఎవరు కొనుగొట్టక్కర్లే, వాళ్ళు కొనుగొట్టుకుంటున్నారు. మరి ఏమవుతుంది చూద్దాం. సో ఇప్పటివరకు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ విధానాలు, పార్టీలు, వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. సో కమింగ్ టు ఆంధ్ర పాలిటిక్స్, ఏపీ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం పరిపాలన, సో మీరు గమనించినంత వరకు అక్కడ ఎట్లా ఉంది? ఇప్పుడు 5 ఏళ్ల పాటు బాగా జనం నలిగిపోయారు. పొలిటికల్ పార్టీస్, ప్రజలు అంతా నలిగిపోయారు, అభివృద్ధి లేకుండా పోయింది. దాని నుంచి మళ్ళీ చంద్రబాబు బెటర్ని అనుకున్నాక ఎక్కువ గెలిపించారు. వాళ్ళు ఊహినాక ఎక్కువ గెలిపించుకున్నారు, తంటాలు పడుకున్నారు. అయితే వాళ్ళలాగా నెగిటివ్ మైండ్ లేకపోయినా పాజిటివ్ మైండ్ స్పీడ్గా లేదు, స్పీడ్గా లేదు. తర్వాత పై ఉపరితలం యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. కిందికి వచ్చేకాడికి ఏ వైసీపీ వాళ్ళు అయితే అవినీతికి పాల్పడి ఏ విధంగా దందాలు చేశారో అవి ఆటోమేటిక్గా వీళ్ళు కొనసాగిస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పంటే వాళ్ళు ఊసిపోయిన చెప్పులు కాళ్ళు నిలుస్తున్నారు. మార్పులు రాలే కింద లెవెల్లో. అట్లాంటి అవినీతి జరుగుతూ ఉంది, రకరకాల జరుగుతున్నాయి. ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది వ్యవసాయ రాష్ట్రం. ఇది రైతులకు సంబంధించి వాటికేం కాకుండా ఆయన ఏఐ అంటాడు, హైటెక్ అంటాడు. నేను హైదరాబాద్ హైటెక్ నేనే కట్టాను కాబట్టి ఇప్పుడు కూడా నేను విశాఖపట్నంలో ఏఐ చేస్తాను అని చెప్పి ఎక్కువ కాన్సన్ట్రేషన్ మొత్తం కార్పొరేట్ రంగానికి పెడతా ఉన్నాడు. ఏ కార్పొరేట్ రంగం ద్వారా అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సహాయం చేసి అప్నారం సహాయం చేసి చేశాడు, వాళ్ళందరూ ఈయన పక్కే ఉన్నారు. కాంట్రాక్ట్స్ అలా ఇక్కడే ఉన్నారు, అఫీషియల్స్ ఎక్కువ మంది ఈయన పక్కే ఉన్నారు. ఆనాడు ఎలివేషన్ క్యాపిటల్ ఫెలోస్ ఈతనే ఉన్నారు. దాని కొంచెం తెలియదు. మరి అటువంటి జనాలు చూస్తారు. ఒకవైపునేమో కింద కింద వాళ్ళు భూభారతి పెట్టారు, మళ్ళీ ఇంకేదో పెట్టారు, పెద్ద మార్పులు లేవు. అందువల్ల ప్రజాపాలనలో కేవలం కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఆ మాత్రం బతికిపోతున్నారు. కేంద్రం సపోర్ట్ లేకుండా పోతే ఈ పార్టీ గమనించిపోయాడు. అది కొంచెం ప్రాక్టికల్గా ఇంకా రాలేదు. ఒకటి కూటమి ప్రభుత్వం ఒక బీజేపీ పాలసీ పడిపోయింది, అలా సనాతన ధర్మం పడిపోయింది. ఇక ఆ విషయంలో ప్రజానీకానికి కింద ప్రజానీకానికి సంతృప్తి లేదు, టాప్ కార్పొరేట్ వర్గాలకి సంతృప్తి ఉండొచ్చు. అది సరిపోదు కదా. సో అమరావతి ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఒక చిన్నపాటి ఉద్యమం జరిగింది ఒక సిచ్యువేషన్లో చెప్పాలంటే, అమరావతి. సో మీరు కూడా మాట్లాడారు దీనికి సంబంధించి గతంలో. సో ల్యాండ్ పూలింగ్ చేయడం మూలాన అసలు ప్రజలకు లాభం ఏంటి ఇక్కడ? ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు మనం ఏమన్నామంటే ఒక 4-5 వేల ఎకరాలు మ్యాక్సిమం సరిపోతుంది, క్యాపిటల్ కట్టుకోవచ్చు. ఇక్కడైతే 2,000 ఎకరాలు సరిపోతుంది మేము మొత్తం లెక్కేస్తే. ఆయన ఏం చేశాడు, అందులో బాగా పంటలు పండే చోటుకు వచ్చాడు. పంటలు పండే చోటుకి పోవాలి వచ్చి మొదలుపెట్టాడు. మేము మొట్టమొదటి కూడా ఆంధ్ర రాష్ట్ర నడిబొట్టులో ఉండే కృష్ణా జిల్లా విజయవాడలోని క్యాపిటల్ కావాలని కోరుకున్నాం. ఇప్పుడు 1952 నుంచి అదే మాట పైన ఉన్నాం మేము. ఈయన ఎప్పుడైతే ఫెర్టైల్ ల్యాండ్స్ మొత్తం కొనడం మొదలుపెట్టాడు, ఇప్పుడు దాదాపు 30,000 ఎకరాలకు ప్రకటించాడు. అప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఈ ఫెర్టైల్ ల్యాండ్స్ ఇవన్నీ తర్వాత క్యాపిటల్ కావాలంటే బహా అంటే ఒక 2,000 ఎకరాలు సరిపోతాయి, పోనీ 5,000 ఎకరాలు కట్టుకు తీసుకున్నాం. అందుకని మీరు పోబాకండి, గవర్నమెంట్ ఎక్కువ చేయడం మంచిది కాదు. ఇప్పుడు టాటా మేనిఫెస్టో చూస్తే ఆయన ఏమంటాడు, ఎక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టాలో దానికి ఎంత భూమి కావాలంటే తీసుకో, ఆ నీకు అవసరమైతే కొనుక్కో, అప్పుడు రేట్లు పెరిగిపోతాయి, ఆ రేట్లు పెట్టి కొనుక్కో, రైతులు ఉపయోగపడతారు కదా. అంతే కదా. అని ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు 2-3 ఎకరాల పరిమితి కట్టేస్తే మళ్ళీ భూమి రేట్లు పెరిగిపోతాయి కదా, మరి ముందే దాన్ని ఆకుపోయి చేసి పెట్టేసుకుంటే మనం రకరకాల పదాలు వాడుకోవచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధి దురాశతో బయలుదేరాడు. అది కరెక్ట్ కాదని చెప్పాము అప్పుడే. అప్పుడు వాళ్ళ 5 మంది కమిటీ ఉన్నారు సిఆర్డీఏకి, వాళ్ళు పంపించాలి దగ్గరికి, మీరన్నా మాట్లాడినంతది. వాళ్ళు వచ్చారు, నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఎందుకే ఇదంటే ఏదో ఒకటి జరుగుతుందని జరగని నువ్వు అంట్లో పెడితే ఆయన ఇబ్బంది పడుతున్నాడు అన్నాడు. నేనేమో సపోర్ట్ చేయము, కాకపోతే అపోజ్ చేయడం వదిలేస్తా, కానీ నాకైతే మాత్రం ఇప్పుడు కూడా గ్యాట్ రిజర్వేషన్ మీకు 5,000 ఎకరాలకు పైన అక్కర్లేదు, మీ ఇష్టం వదిలేసాను, అయిపోయింది. వాళ్ళు ఏం చేశాడంటే భ్రమణ పెట్టాడు, వాళ్ళు బెనిఫిట్స్ చూపించాడు, అది వేరు. కానీ దానిలో వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగిపోయింది అప్పటికే. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎకరం ఉంటే నాకు 5 లక్షలు ఇచ్చి నేను కొనేస్తా, అది గవర్నమెంట్కి ఇస్తా, గవర్నమెంటు
కమర్షియల్ ప్లాటు, హౌస్ ప్లాటు ఇచ్చి ఇంకా చేసేకాడికి బెనిఫిట్ ఎక్కువ వస్తూ ఉంది. లేఅవుట్ చేసిన భూమికి లేఅవుట్ చేయని భూమి తేడా వస్తాయి కదా, అవును. అట్లా ఇది పెరిగింది. దీనివల్ల ఏమైంది, ఆ ల్యాండ్ పూలింగ్ వల్ల 5 ఏళ్ళు ఊరు టైం అంతా వేస్ట్ చేసుకున్నాడు. గబగబా 2-3 ఏళ్ళు తీసుకొని కానీ కట్టేసి ఉంటే క్యాపిటల్, అది ఒక ట్రెండ్ వచ్చేది. అది పైన భూములే కనపడలేదు, లోపల మాత్రం డాలర్లు పని చేసుకుంటున్నాడు. దాన్ని చేయలేకపోయాడు. జనాలు రాను నిరుత్సాహం వచ్చేసింది. దాంతో నష్టపోయాడు. ఇప్పుడు సరే కింద పడ్డాడు, పైకి వచ్చాడు, ఇప్పుడు తట్టాలు పడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు కావాలడుతున్నాడు. ఆ 30,000 ఇంకో 30,000. ఇదేంటి దురాశ, భూమి ఆశ ఉండేవాడు బాగుపడ్డాయా? అందులో పోబాకండి. నువ్వు రేపు ధరలు పెరగనీయకుండా ఆపడానికి భూములు లాక్కుంటే రైతుకి నష్టం కదా. రైతులు బాగుపడినాయి. కానీ ఆ విషయంలో అతను చాలా దుర్భాగ్యంగా ఆలోచిస్తున్నాడు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అవసరానికి పెంచి భూమి కొనడం మంచిది కాదు. అందులో రైతుల చేతి భూమిని విముక్తి చేయడం మంచిది కాదు. ఇది ది మోస్ట్ క్రిమినల్. ఉరిస్తే చేసేంటే రైతుల దగ్గర నుంచి భూమిని అనవసరంగా కొని దానికి ఏదో మళ్ళీ అందరికి ఎవరికి ఇస్తున్నాడు, ఆ ఉన్న భూమిని ఎవరికి ఇస్తున్నాడు, కార్పొరేట్ కంపెనీకి ఇస్తున్నాడు. 99 మందికి ఇస్తాడు ఎకరా, 99 పైసలకి ఇస్తున్నాడు. దాన్ని బట్టి ఏమవుతుంది, నెగిటివ్ టెన్స్ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. అమరావతి ప్లేస్ ఏదైతే ఉందో అది అసలు అంటే ఆ నేల మంచిది కాదు, కరెక్ట్ కాదు, అక్కడ కన్స్ట్రక్షన్ కరెక్ట్ కాదు. ఏముందండి, ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఎలాంటి భూములైనా కట్టేసుకుంటున్నారు. అందుకని ఎక్కువ ఖర్చు అవుతుంది అంతేగాని అది పెద్ద ప్రాబ్లం. బాగా ఇప్పుడు అలాను 40 అడుగులు మంచి భూమి ఉంటుంది అనుకో, లేకపోతే మాచర్ల ఆ టైప్ ఉంటుందనుకో, ఒంగోలుకి అవతల కొంత ఉంటుంది అనుకో, ఆనందం పోయి కట్టలేరు కదా. ప్రజలకు అనుకూలంగా ఉండే చోట కట్టుకోవాలి. అది భూమిలో బాగా లేకపోతే మనకున్న టెక్నాలజీ ఉపయోగించి చేసుకోవచ్చు. అది పెద్ద కష్టం కాదులేండి. నేను అంతకుముందు అదే ఏరియాలో సంవత్సరం ఒకసారి విజిట్ చేసేవాడిని. వర్షం వచ్చినప్పుడంతా నీళ్ళు నిండిపోతాయి. మిరప, ఉల్లి, ఈ పంటలు కాస్ట్లీ పంటలు అన్నీ ఉడిగిపోయేవి. అట్లా ఉన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు అట్టెందుకు వస్తాయి? వాళ్ళు దాన్ని నీళ్ళు రాకుండా కట్ట ఏర్పాటు చేస్తారు, దీనికి ఎత్తులు వేపుకున్నారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. అందువల్ల భూమి ఎట్టాదన్నా ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్లో కట్టుకోవడం మరి కష్టం కాదు. మోడీ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఆదరణ ఉంది, ఇద్దరి మధ్య ఎక్కువ ఒక అండర్స్టాండింగ్ ఉంది అనేసి మాట్లాడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా సో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మోడీ సపోర్ట్ చేస్తారు, అవసరమైతే మినిస్ట్రీ ఇస్తారు బీజేపీ నుంచి. రాజకీయాలు ఇప్పుడు కానీ చెక్ అండ్ కౌంటర్ చెక్ ఉంటుంది. చెక్ అండ్ కౌంటర్ చెక్ అది ఫస్ట్ చంద్రబాబు నేర్పించాడు. ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాడు, నీకు పోటీకి ఇప్పుడు డెవలప్ చేస్తాడు. కేసీఆర్ నాని ఎంపీగా పెట్టాడు, వాళ్ళ తమ్ముడిని లేపాడు. అట్లా చెక్ అండ్ కౌంటర్ చెక్ బుర్జోపాటి సహజం. ఆ విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎంతవరకు నమ్ముతాము, వాడికి చెక్ ఒకటి ఉండాలా. పవన్ కళ్యాణ్ బెటర్ కాబట్టి అమిత్ షా పవన్ కళ్యాణ్ని అటాక్ చేశాడు. మోడీ ఆయన పొగుడుతున్నాడు, చంద్రబాబు ఆయన పొగుడుతున్నాడు. అంటే మోడీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్ని ట్రాప్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. రేపు రాబోయే రోజుల్లో ఏమన్నా చంద్రబాబు నాయుడు అటు ఇటుగా చేసినా అతను చెక్ పెట్టి కంట్రోల్ చేసుకుంటారు, లేకపోతే అతను లేటగా పెట్టుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎందుకు ఇప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవడం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయన కూడా చెక్ పెట్టుకుంటారు. రేపు చంద్రబాబు నాయుడు తోకాడిస్తే అటు జగన్మోహన్ రెడ్డి ఉండాలా, ఇటు పవన్ కళ్యాణ్ ఉండాలా, ఇద్దరి మధ్య మనం చూడాలి, మన కంట్రోల్ పెట్టుకోవాలి అనేది ఆ స్ట్రాటజీలో పవన్ కళ్యాణ్ బాగా పైకి తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి జోలికి పోవడం లేదు, సిబిఐ కానీ హైకోర్టు కానీ పోవడం లేదు, కాపాడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ పాయింట్ వాడుకున్నాయి. సో నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ అలయన్స్ ఉండొచ్చు అంటారా? బీజేపీ అలాగే జనసేన టీడీపీ, లేదు చీలికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా? ప్రస్తుతం అయితే ఒకటి ఆయన వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అది బ్రిటిష్ కొట్టేయకుండా జాగ్రత్తగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సరిహద్దులో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాడు ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మన ప్రాబ్లమే. నేను డిప్యూటీ చీఫ్ కూడా నేను సీఎం కావాలంటాడు అనుకో, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ని చాలా అబ్నార్మల్గా పొగుడుతూ అంటున్నాడు, వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. జాగ్రత్త వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి తలసరపడుతున్నాడు. అది సహజం. ఇప్పుడు ఉన్నటువంటి అనేక రాజకీయ విధానం చూస్తున్నప్పుడు. ఇప్పుడు కరుణాకర్ స్టాలిన్ కూడా తయారు చేశాడు కదా, కొడుకు తయారు చేశాడు కదా, అట్లాగనే ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి, అన్నం జాగ్రత్తగా పెట్టుకోవాలి, కొడుకుని ప్రమోట్ చేసుకోవాలి. అందులో అణిగి ఉంటాడు చంద్రబాబు కూడా, దానిలో ఏం మార్పు ఉండదు. ఏపీ అండ్ తెలంగాణ
రాజకీయాల పరంగా చూసుకున్నట్లయితే ఏపీలో ఎక్కువగా డబ్బు అలాగే ఆ, క్యాస్ట్ పరంగా అంటే కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ అలా కాకుండా ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో మీరు గమనించిన దాని ప్రకారం టోటల్ మీ ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో. ఇప్పుడు ఇదేమో నిజాం పరిపాలన ఉండి బయటపడేది రాష్ట్రం ఇది తెలంగాణ. చాలా బ్యాక్వర్డెస్, అన్ని రకాల బ్యాక్వర్డెస్. చైతన్యం లాంటి రాజకీయ పార్టీలు ఇక్కడ తక్కువ. తెలంగాణ సాధించడం జరిగింది కాబట్టి ఆ మాత్రం పోరాటం వచ్చిన కొంతమంది ఉన్నారు, కానీ లేకుండా లేదు. తెలంగాణ సాయుధ పోరాటం వల్ల రాజకీయ చైతన్యం కానీ కొంత నాయకులు వెలుగులోకి వచ్చారు, కానీ ఇలా అది కూడా ఉండేది కాదు. అంటే కాదు అలా. అంటే ఫ్యూడల్ వ్యవస్థ ఉండేది, బ్రిటిష్ వాళ్ళ ఆధారం ఉండేది. వాళ్ళకు ఎడ్యుకేషను క్రిస్టియన్ మిషనరీస్ ఎక్కువ. అన్ని ప్రాంతాల్లో హాస్పిటల్స్, స్కూల్స్ పెట్టారు. తర్వాత గవర్నమెంట్ 50 ఏళ్ళ తర్వాత కూడా స్కూల్స్ పైన కాన్సన్ట్రేట్ చేశారు, ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేశారు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. సహజమైనటువంటి వనరులు అవి ఏడ చేయలేకపోయారు. అందువల్ల రాజకీయ చైతన్యం అటువైపు ఎక్కువ. ఇక్కడ ఒక పోరాట స్ఫూర్తి ఎక్కువ. పోరాట స్ఫూర్తి నుంచి నాయకులు ఆ ప్రకారం ఎదిగి వాళ్ళని చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు తయారయ్యారు, కానీ రాజకీయ నాయకులు ఎట్లా అయిపోయారంటే వాళ్ళు డెవలప్ అవుతున్నారు, అంతేగాని సమాజాన్ని డెవలప్ చేయడం లేదు. అది తేడా వస్తుంది. ఆడికి తేడా ఉంది. ఏడేమో మంచి మంచి మనుషులు నమ్మకం, నమ్మితే ప్రాణాలు ఇస్తారు, కష్టపడతారు. అట్లాంటి కింద పై నాయకులు వదిలిపెట్టండి, పై నాయకులు చెడిపోయారు. కింద వాళ్ళు ఇప్పుడు కూడా నీతి, నిజాయితీ, ఫైటింగ్ నేచరు, తిరుగుబాటు తత్వం అంతా ఉంది ఇక్కడ. అక్కడ ఏడికంటే కరప్ట్ అయిపోయేసారు. గ్రామస్థాయి నుంచి కరప్ట్ చేసి పారేశారు. ఏడికాడ నోరున్నోడికి కావాల్సింది ఏర్పాటు చేస్తారు, వేస్తున్నారు. అంతా ఇప్పుడు చైతన్యం, ఒకప్పుడు చైతన్యపూరితమైన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆ చైతన్యపూరితమైనది. ఇట్లా చైతన్యం అంటే ఏంటి? మంచి ఇష్యూస్ పైన రియాక్ట్ కావాలా, అది చైతన్యం అంటే. పెద్దానికి పోయి కొట్టాటి బాంబులు వేసేది కాదు. మంచి ఇష్యూస్ పైన చైతన్య ఉద్యమాలు రావడం తగ్గుతున్నాయి కదా. అది కమ్యూనిస్ట్ తంటాలు పడి మేము చేసుకుంటున్నాం, కానీ ఆడలే. ప్రధానంగా రాజకీయాలు ఏంటంటే విద్యార్థి ఉద్యమం, యువజన ఉద్యమంలో రాటుదేళ్ళ వాళ్ళు రాజకీయాలకు వచ్చేవాళ్ళు. అది కమ్యూనిస్ట్ పోయేవాళ్ళు, కాంగ్రెస్ పోయేవాళ్ళు, బీజేపీ పోయేవాళ్ళు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంతకాలం ఆ రాజకీయాల్లో మంత్రి పదవులుగా ఉన్నా ఏమున్నా కూడా ఒక పద్ధతి ఉండేది. అది కష్టపడి వచ్చారు పైకి. ఇప్పుడు చూడు, దాన్ని చూసిన పద్ధతి వేరేగా ఉంటుంది. కానీ ఈ మధ్య ఏంటంటే న్యూ కల్చర్ వచ్చిన తర్వాత, న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత అందుచేత డబ్బులు వచ్చేసినాయి. రకరకాల పద్ధతులు డబ్బులు వచ్చేసినాయి, న్యాయంగానూ అన్యాయంగానూ. డబ్బులు తీసుకొచ్చి రాజకీయాలు పెట్టుబడి పెడుతున్నారు. ఒక ఫ్యాక్టరీ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి, రాజకీయాలు కూడా పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి అనిపిస్తుంది. దీంతో మేము 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతాము, టికెట్ తీసుకొని ఇంకో 10 కోట్లు ఖర్చు పెడతాము, మేము అందులో కూడా సంపాదించుకుంటాం కదా అని డబ్బుతో డబ్బులు పెట్టి వ్యాపారం చేసేటువంటి వ్యాపారీకరణ రాజకీయాలు వచ్చేసినాయి. ఎప్పుడైతే రాజకీయాల్లో వ్యాపారీకరణ వచ్చేసిందో ఇంక దాని విలువలు ఉండవు. నువ్వు పెద్దవాడివి, ఇప్పుడు నేను సీనియర్ని, నువ్వు సబ్ జూనియర్వి, ఏదో డబ్బులు బాగున్నాయి, నారాయణ వాడు వాడు మాకు పిచ్చివాడు అని అంటారు. ఇంకా డబ్బులు పొగురు. కానీ అదే డబ్బులు పొగురు ఉన్నా లేకపోయినా ఆ ఉద్యమాలు చూసినాడు ఆ మర్యాద ఇస్తాడు. ఉద్యమాలు చూసినాడు మర్యాద ఇస్తాడు, వయసుని బట్టి మర్యాద ఇస్తాడు, సర్వీస్ బట్టి మర్యాద ఇస్తాడు, క్యారెక్టర్ బట్టి మర్యాద ఇస్తాడు. ఉద్యమాలు రాకుండా డైరెక్ట్గా వస్తాడు అనుకో, ఎవడని లెక్కనే ఎవరికి, చిల్లర డబ్బులు ఎవరికి. అట్లా కల్చర్, రాజకీయ కల్చర్ మారిపోయింది. ఒక దురదృష్టకరమైన మార్పులు వచ్చేసినాయి. మేము కూడా బాధపడుతున్నాం. ఒకప్పుడు నేను రాజకీయ కార్యకర్తని గౌరవంగా చెప్పుకునేవాడిని. నేనే కాదు, ఎవరు ఏ రాజకీయ పార్టీ. ఇప్పుడు రాజకీయ కార్యకర్తని అవమానంగా చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే అందరూ ఇప్పుడు తలా పాపం తలా పిడుకుడు, దానిలో 10 మంది అక్రమాలు చేస్తున్నప్పుడు మన ఉంటాడు మంచిగా ఉంటే కూడా పోరా అంతా ఒకటే వీళ్ళంతా అంటారు కదా. అది రాజకీయ పార్టీ చెడిపోయాయి అంటారు, ఒకే మాట. రాజకీయ చెడిపోయాయి అంటారు అంటే ఏంది? ఒకటి చెడిపోయి 10 మందికి ఆ అట్మాస్ఫియర్ వచ్చే పరిస్థితి వచ్చేసింది. అంటే రాజకీయాలపైన ఒక విశ్వాసం, ఒక భక్తి అది లేకుండా పోతా ఉంది, తగ్గుతూ ఉన్నాయి. ఇది చాలా ప్రమాదం రాబోయే రోజుల్లో. ఒక ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే ఏదైనా ఒక పొజిషన్కి పోటీ చేయాలని అనుకుంటే కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టాలి అనేది ఈ మధ్యకాలం నేను విన్న మాట. నిజంగా అంత ఖర్చు పెడుతున్నారా? అంత ఖర్చు పెడితే ఏం ఆశిస్తున్నారు తర్వాత? నేను 20 ఏళ్ళ క్రితం అనుకుంటా బెంగళూరుకి పోయినా. తిరుపతిలో మరి స్టేట్ పార్టీ మహాసభలు జరుగుతున్నాయి. తిరుపతి ఎస్ఎఫ్ ఒక మూమెంట్ స్ట్రాంగ్ ఉండేది. తిరిగి చాలామంది పోయి ఆడ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆడిపోతే పార్టీ మనుషులు పోయినా
అందరూ వచ్చారు, ఒక 20 మంది వచ్చి భోజనం మెస్కి భోజనానికి పోదాం అంటే మెస్ ఉంది సార్, బఫేకి పోదాం తీసుకుపోయారు. అది చూసి అప్పుడు 700 రూపాయలు పర్ హెడ్ అని ఉంది అప్పుడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏమయ్యా 700 రూపాయలు పెట్టి భోజనం ఏమయ్యా ఆడలా పోయి తిందామా అని అంటే, లేదు రండి నా వచ్చేవారు రాక ఆడపోయి తిందాం, అమెరికన్ డబ్బులో పార్టీ ఫండ్ అయ్యా మాకు అన్నా నేను. అది కూడా సార్ రా తీసిపోయారు. చిక్ చాటింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చేయబోతా నాకు మేము ఆడికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఆడ వచ్చి పని చేసుకోవచ్చు కదా అన్న, డబ్బులు కావద్దు ఇక్కడ సంపాదించుకుంటాము, ఆడొచ్చి పోటీ చేస్తూ ఉంటారు. ఏమయ్యా మేమంతా అంటే కష్టపడి తండాలు పడుతుంటే మేము డబ్బులు తీసుకొచ్చి అంటే ఆ ఎట్టనా, లేకపోతే సీట్లకు డబ్బులు ఇవ్వాలా, ఓట్లకు డబ్బులు ఇవ్వాలా, మేము సంపాదించుకోకపోతే ఎట్ట కుదురుతుంది అన్నాడు. సరే నువ్వు ఏ పార్టీలో నుంచి అని అడిగా. వాడు ఏమంటారు తెలుసా, ఏ పార్టీ కలిసి ఆ పార్టీ అంటాడు, ఫలానా పార్టీ అని చెప్పలే. నాకు షాకింగ్, ఏమో ఇంత తేడా దేవుడా, ఏ పార్టీ ఆ పార్టీ అని అంటాడు. అదే జరిగింది. కరెక్ట్గా 4 ఏళ్ళ తర్వాత వచ్చారు ఆ బ్యాచ్, ఒక 60 మంది ఎమ్మెల్యే అయ్యారు, ఒక్కొక్క పార్టీ నుంచి. అట్లా ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నారు. ఇప్పుడు అలా తానా చాలా పవర్ఫుల్ సంఘం, అది చాలా పవర్ఫుల్ సంఘం ఒకప్పుడు. అదేవిధంగా తానాలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు భారతదేశ రాజకీయాలపైన దృష్టి పడింది వాళ్ళకి. అందులో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఇక్కడ రాజకీయ నాయకులను మెప్పించి టికెట్ తీసుకోవడం మొదలుపెట్టారు. దాంతో అందరికీ రాము కదా టికెట్లు, అందులో తానా నుంచి డివిజన్ వచ్చేసింది. లార్డ్స్ తానా రకరకాల, ఇప్పుడు దాదాపు 710 ఉన్నాయి. అక్కడ గ్రూపులు తయారు చేసుకొని, డబ్బులు తయారు చేసుకొని, ఒక గుంపు తయారు చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని కలుస్తున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, మంత్రులు స్టేట్లో సెంటర్ ఉన్నారు కదా. అని ఇప్పుడైతే ఏడన్నా ఏదంటే మన ఆవు ఎక్కడ పోతే ఎలా మంది కదా ఎంతుందని చెప్పి ఏడన్నా డబ్బులు సంపాదించుకొని వచ్చి పోటీ చేసి గెలుచుకుని, అంటే ఆ కల్చర్ మారిపోయింది. అది ఒక నిజంగా దురదృష్టకరమైనటువంటి ఆలోచన. డబ్బులు ఉంటే టికెట్ తెచ్చుకోవచ్చు, డబ్బులు ఉంటే గెలవచ్చు, అంతగా సర్వీస్ గెలుస్తున్న సంబంధం లేదు. అది వచ్చిన తర్వాత ఈ సమాజం ఎట్టబోతుంది అనేది ఒక ప్రశాంతకంగా మారిపోతూ ఉంది. చూడాలి భవిష్యత్తు ఏం జరుగుతుంది. ఓకే. అండ్ తెలంగాణలో గద్దర్ గారి పేరు మీద సినిమా అవార్డ్స్ ఇస్తున్నారు. గత సంవత్సరం ఇచ్చారు, సో ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. సో గద్దర్ గారి పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది కొంతమంది ఆమోదిస్తున్నప్పటికీ కూడా కొంతమంది అసలు ఆ పేరు కరెక్ట్ కాదు, అంటే ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, అంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, గద్దర్ గారు గొప్ప వాళ్ళు కాదని కాదు, అంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు కదా అనేది ఉంది. సో మీరు చూసిన దాని ప్రకారం ఆ పేరు కరెక్టా కాదా? క్లాస్ క్యారెక్టర్ ఇది. క్లాస్ క్యారెక్టర్ అంటే దీనిలో క్లాస్ క్యారెక్టర్ అంటే ఏమంటాం, ఈ సమాజంలో అనేక పద్ధతులు ప్రాపరేట్ ఉండేవాళ్ళు ఉంటారు. అందరూ డబ్బులు సంపాదించుకోవడానికి కానీ ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఎట్లా బెనిఫిట్ పొందాలి, ఎట్లా సంపాదించాలి, ఎట్లా కోట్లు కట్టించాలి అనేటువంటి బాబుతో ఎక్కువ ఉంటారు. అట్లా నాగేశ్వర కూడా గొప్ప నాయకుడే, ఎన్టీఆర్ గొప్ప నాయకుడే. అయితే ఎన్టీఆర్ దారి మళ్ళీంది అనుకోండి, వాళ్ళందరూ ఆస్తులు సంపాదించుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ పేరు ఉపయోగించుకున్నారు. ఆ పేరుతో ఏదో పద్ధతిలో అవార్డులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గద్దరు సమాజం కోసం అంకితమైనాడు. ఆయనేమి రాజకీయాలు అమ్ముకోలేదు, లెఫ్ట్ రాజకీయాలు నమ్ముకున్నాడు. క్లాస్ క్యారెక్టర్ అంటే అదే వర్గం, ఏ వర్గం ఆ వర్గాన్ని నమ్ముకున్నాడు. ఆయనకున్నటువంటి బహుముఖ పద్యాశైలికి వాళ్ళలాగా ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ గద్దర్ అనే మాట పోయి ఉండేది. ఆ విషయం తటాపడినాడు, ధనపడ్డాడు. తర్వాత ఈ తెలంగాణ కల్చర్కి ఒక సింబల్ అయ్యాడు. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గదర్ పాటలే కదా నడుస్తున్న పొద్దు మీద, ఇట్లాంటి పాటలు అవి. అంటే వాళ్ళ కల్చర్ రంగంలోనూ ఒక పేద ప్రజానీకం వరకు అందరినీ రంగంలో తీసుకొచ్చాడు. అందరికి గొంగళ్ళు వేసి తిప్పిచ్చేసాడు. పేద ప్రజలు చదువు రాదు, ఆయన కల్చరల్ యాక్టివ్ అయిపోయి వాళ్ళ పాటలు, వాళ్ళ జానపద పాటలు ఎంత ప్రమాణంగా ఉంటాయి. అమ్మాయి చిన్న అమ్మాయి ఒకటి ఉంది తెలంగాణ, ఆ మధు ఎట్ట పడుతుంది. ఆమె పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, పెద్ద ఉన్నత కుటుంబం నుంచి వచ్చింది కాదు, ఎంత బాగా చేస్తే. అట్లా ఒక కళారంగానికి ఒక వణి తెచ్చాడు, సామాజిక స్పృహ తెచ్చాడు. ఈ సమాజం ఇట్లే కాదు, ఇంకో మంచి సమాజం రావాలి అనే ఒక స్ఫూర్తి ఇచ్చాడు. కానీ కొంతమందికి సమాజం ఇట్లే ఉండాలి, దోపిడీ వ్యవస్థ ఇట్లా ఉండాలి, మేము ఇట్లా బతకాలని కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం మొత్తం తప్పే ఉంది. ఆ విషయంలో
రేవంత్ రెడ్డి మనం మెచ్చుకోవాలి. ఉమ్, గద్దర్ అవార్డు పెట్టాడు, బాగా నడిపిస్తూ ఉన్నాడు, అది మంచిదే. ఉమ్, ఆ విషయంలో గద్దరు ఒక యుగ యుగ సృష్టి శ్రీశ్రీ ఎట్లయితే ఈ యుగం నాది అన్నాడో, ఉమ్. ఇప్పుడు కల్చరల్ యుగం ఎందుకు గద్దరే నాది. డెఫినెట్గా ఆయన పేరుతో ఇవ్వడానికి కరెక్టే. కొంతమంది ఇష్టం లేకపోతే చదివారు. అంటే పైడి జయరాజ్ గారు తర్వాత సీనియర్ నటుడు కాంతారావు గారు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళే. సో వాళ్ళ పేరు మీద ఇచ్చిండొచ్చు కదా, ఇప్పుడు ఆ పేరు కాంతారావు కానీ పెట్టించచ్చు కదా అనేది ఒక పాయింట్. చెప్పారు. కాంతారావు కానీ ఎవరైనా చూసుకోండి, గద్దరు ప్రజల మనిషిగా ఎదిగాడు, ఉమ్, ప్రజలు జీవించాడు, ప్రజా చైతన్యం తీసుకొచ్చాడు. కాంతారావు మంచి యాక్టరు, ఉమ్, ముఖ్యంగా ఎట్లా నాగేశ్వర మంచి యాక్టరు. కానీ క్యారెక్టర్ విషయంలో ఈయన కల్చరల్ వింగ్ తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి నాకేట పోలుస్తాం. ఉమ్, వాళ్ళన్నీ మంచి యాక్టర్స్, నేను ఒప్పుకుంటున్నా, నేను కాదన్నా, వాళ్ళు మంచి యాక్టర్స్. కానీ ఈయన సమాజంలో పుట్టి పెరిగి ప్రజలు చైతన్యవంతం చేసి కళారంగాన్ని తెలంగాణ కల్చర్ ఇదే తీసేసి చూపించాడు. ఉమ్, వాళ్ళు ఒత్తి పెంచుకోవాలి. కానీ తెలంగాణ హీరో రమ్మని కొట్టారు ఇడు పుట్టిన వాళ్ళు. ఉమ్. అయినంత మాత్రం సాధ్యం కాదు కదా. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, ఎవరు? నందమూరి బాలకృష్ణ గారికి ఆ. ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారి చేతి మీదుగా ఇచ్చారు. ఇప్పుడు ఢిల్లీ అవార్డులన్నీ కూడా కాల్కులేటెడ్. ఉమ్, ఎవరికి ఎక్కడ ఎట్లా మేనేజ్ చేసుకోవాలా, ఓటింగ్ బ్యాంక్ ఎట్లా తీసుకోవాలా, పొలిటికల్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలా, అట్లా వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఉమ్, చాలా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటివన్నీ కూడా ఉమ్, చూడండి, మొత్తం తిరగాయండి. ఉమ్, కంగనా రఘువతికి ఇచ్చారండి, అవార్డు ఇచ్చారు. ఆమె బట్టలు వేసుకొని చేత కాదు, అట్లా ఇస్తే ఏం చేస్తాను చెప్పు. అట్లా చాలా మందికి ఇచ్చారు. అంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉపయోగపడడానికి ఇచ్చుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు, ఆయన కూడా మంచి యాక్టరే, చేస్తున్నాడు. ఉమ్, రెండు రకాల ఒక దెబ్బకి రెండు పెట్టాలన్నట్టుగా ఒక అవార్డు ఇచ్చేస్తే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అది కలిసి వస్తుంది. కాబట్టి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కాల్కులేటెడ్గా ఇస్తామని తప్ప క్యాలిబర్లు చేయడం లేదు. సో క్యాలిక్యులేటెడ్గా అవార్డులు ఇస్తున్నారు తప్ప క్యాలిబర్ తోటి ఇవ్వట్లేదు. లేదు. ఉమ్. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే, సో రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఇప్పుడున్న దానికి ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయా? దీని నుంచి ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇది ప్రజా చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. ఉమ్, ప్రజా చైతన్యం కలిగితే రాష్ట్రాలు బాగుపడతాయి. ఉమ్, ప్రజా చైతన్యం కోల్పోతే ఇంకా నష్టపోతారు. అంబేద్కర్ ఏమన్నాడు, నేను ఏమి ఉన్నా ఓటింగ్ రైట్ ఒకటి ఇస్తున్నా, ఈ ఓటింగ్ రైట్గా నువ్వు తలదించుకొని పోతావో తలెత్తుకొని పోతావో తెలుసుకో, ఉమ్, నేను ఇచ్చేది ఓటింగ్ రైట్ అన్నాడు. తలదించుకొని పోతే నువ్వు బానిసగా ఉంటావు, ఉమ్, తలెత్తుకొని అయితే ఓటింగ్ న్యాయం జరుగుతుంది. అట్లా ఇప్పుడు కూడా చైతన్యవంతమైన ప్రజలు ఉంటే ప్రభుత్వాలు చక్కబడతాయి, లేదంటే పోతాయి. ఉమ్, లేదు వాళ్ళు ఏం చేయాలి, 100% తలకా పోతా ఉంటే ఇంకా నష్టం వస్తుంది. అది తెలుసుకోవాల్సింది ప్రజలు. అయితే దాంతోపాటు ప్రజా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్ ఉమ్, ఇంకొంచెం బలోపేతంగా కలవాలి. ఇప్పుడు నక్సలైట్ అందరూ ఈ నెల అయిపోయిందని ఉంటాయి, ఈ నెల ఈ డేట్ అంతా 30కి అయిపోతుంది అవును. డెడ్ లైన్. ఈ లోపల సరెండర్ కానీ నేను కలిసి పరేసా అన్నాడు. ఉమ్, సరెండర్ అయిపోతున్నారు. ఉమ్, కొంతమంది చంపేశారు, సరెండర్ అయిపోతున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడ కానీ ఒక ప్రజాస్వామ్య ఎన్నికల ప్రభుత్వం నిన్ను చంపేస్తాం ఉమ్, అని చెప్పేది ఎక్కడ లేదు. ఫ్యాక్టరీస్ చెప్తారు చంపేస్తామని, గవర్నమెంట్ చెప్పదు. నీ సిద్ధాంతం మాత్రం సిద్ధాంతం గౌరవిస్తాం. ఉమ్, అదే నక్సలైట్లను చంపాలంటే నక్సలైట్లు చంపచ్చు, నక్సలైట్లు చంపుతావా? అదొక సిద్ధాంతం, ప్రపంచవ్యాప్త సిద్ధాంతం, మనసులో లేని సిద్ధాంతం. దాన్ని చంపుతావా? నీ చేత అవుతుందా? ఈయన ఉద్దేశం ఏంటంటే నక్సలైట్లు లేకుండా చేయడానికి కారణం ఒకటే, చాలా సుదీర్ఘమైన ప్రణాళిక ఇది. మీరు ఓపికగా రికార్డ్ చేసుకోండి. ఉమ్, ఉమ్, అడవి సంపద ఎక్కువ మన భారతదేశంలో, ఉమ్, భూగర్భ సంపద అమూల్యం. దాన్ని కార్పొరేట్ కంపెనీస్కి అప్పగించాలంటే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దాన్ని చేయాలంటే అడవి హక్కుల చట్టం ఉంది పార్లమెంట్లో, రాజ్యాంగంలో. అది 9th షెడ్యూల్ 6th షెడ్యూల్లో ఉంది. అది దాన్ని మార్పు తేవాలి. మార్పు తేవాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలి. అందుకే వైస్ ప్రెసిడెంట్ కూడా వెంకయ్యనాయుడిని ప్రెసిడెంట్కి పోనీయకుండా ఆపి ముందు తీసుకొచ్చి పెట్టారు ఆదివాసీ మహిళని. ఆదివాసీ మహిళ కదా ఏం చెప్పినా అనకూడదు, మహిళల్లో ఆదివాసీ అని చాలా రెస్పెక్ట్ చేసి అక్కడ పెట్టారు, చాలా గౌరవంగా. ఆమెను అడ్డం పెట్టుకొని 2023లో అడవి హక్కుల చట్టం మార్చేశారు. ఇంకోళ్ళు సంతకం పెట్టరు, ఆమె పెట్టేసింది. ఇప్పుడు మనం తప్పటి పెడతాము, అది కొండమ్మ తల్లి ఆమె ఆదివాసీ గిరిజనులు, ఆమె సంతకం పెట్టింది, మనం ఏం చేస్తామమ్మా అంటాం. పెట్టేసింది సంతకం, ఆమెకేం తెలుసు పాపం. అట్లా ఆదివాసీ మహిళ ద్వారా ఆదివాసీని గొంతుకోసేసింది. ఆయన కోసినా కూడా
అడవిలో ఉన్నట్టు గిరిజనులు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ నక్సలైట్లు ఉన్నారు. కాబట్టి నక్సలైట్లు పోవాలి కదా. కాబట్టి నక్సలైట్ పోవాలంటే ఒక గడువు దించాడు. ఈ 2026 మార్చికి అంతా సరైన రాగానే నేను చచ్చిపోయింది. ఎందుకంటే కరెక్ట్ 1 సంవత్సరం ముందర 1.5 సంవత్సరం ముందర ఆయన సంతకం పెట్టించాడు, అడవి హక్కుల చట్టాన్ని మార్చేశాడు. ఆ క్రమంలో నక్సలైట్కి ఖాళీ చేశాడు. ఇప్పుడు గిరిజనులు మాట్లాడలేరు. అడవి భూములు మొత్తం కార్పొరేట్ కంపెనీకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే అదానికి ఒక 50,000 ఎకరాల భూములు ఇచ్చేశాడు, ఇంకొకటికి ఒక 20 ఎకరాల భూమి ఇచ్చాడు. ఇప్పుడు అంశాలు సంతకం పెట్టి మొదలుకొని రోడ్లు వేసుకోవచ్చు, రెస్టారెంట్లు పెట్టుకోవచ్చు అంత ఇచ్చేశారు. అడవిలో పోయి రోడ్లు వేసుకుంటారు, రెస్టారెంట్లు పెట్టుకుంటారు, మెల్లిగా ఆక్రమిస్తారు. ఆడ ఉన్నటువంటి సంపద, విలువైన సంపద కొట్టేస్తూ ఉంటారు. దానికి ఉపయోగపడే పద్ధతిలో మొత్తం వాళ్ళు మార్చి పారేసి, చట్టాలు మార్చి, రాజ్యాంగాన్ని మొత్తం మార్చి పారేస్తున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం గిరిజనులకు అన్యాయం చేసి ఆమె ఏం చేయలేకపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న సుప్రీంకోర్టు జడ్జి అంటాడు, సూర్యకాంత్ ఎవరైనా పేరు అని అంటాడు, సంక్షేమ పథకాల వల్ల నష్టం వస్తూ ఉంది. సంక్షేమ పథకాలు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అదే కానీ హాస్పిటల్కి, స్కూల్స్ ఖర్చు పెట్టుంటే ఎంత బాగుంటుంది చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి చెప్తున్నాడు. ఎంత ఘోరమని నేను లెక్కలు తీశాను పొద్దునంతా. 3-4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతున్నారు. 3 to 4 lakhs ఖర్చు పెడుతున్నారు. మిగతంతా మామూలే. కానీ అదే సందర్భంలో 15 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు వచ్చినాకనే డబ్బులు ఎగ్గొట్టి ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు 3 దేశాలను ట్రై చేస్తున్నారు. 33% ట్యాక్స్ పేయర్స్ ఉండేటువంటి కార్పొరేట్ కంపెనీస్ని 22% తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిపోయి ట్యాక్సేషన్ వాళ్ళకి రాయితీలు ఇచ్చేసారు. తర్వాత రాయితీలు, కన్సెషన్స్, ఇవన్నీ కలిపి ఇదొక 15 లక్షల కోట్ల రూపాయలు, అదొక 7 లక్షల కోట్ల రూపాయలు, 22 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ వర్గానికి న్యాయం చేశారు. 22 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ వర్గానికి పెట్టి 3-4 లక్షల కోట్ల రూపాయలు కొన్ని కోట్ల మంది ప్రజానీకానికి సబ్సిడీ ఇస్తుంటే అది తప్పొట్టాడు సుప్రీంకోర్టు జడ్జి. అది ఎంత సిస్టమ్ మార్చేస్తున్నారు కదా. అనేది అది చెప్పడం ద్వారా ఆయన రిటైర్ కాగానే ఆయనకి ఒక పోస్ట్ వస్తుంది. బాబ్రీ మసీద్ తీర్పు ఇస్తే ఒక జడ్జి రాజ్యసభ సభ్యుడైనాడు, ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినాడు, ఇంకొక సర్వీస్ కమిషనర్ అయ్యాడు. అంతే ఇదంతా కూడా. అట్లాంటి వ్యవస్థని కరెక్ట్ చేసి పారేయడంలో మోడీ గవర్నమెంట్ సక్సెస్ అయిపోతా ఉంది. జ్యుడిషియల్ అయిపోయింది. సిబిఐ ఇంకంతే. ఇప్పుడు నువ్వు కమ్యూనిస్ట్ బీజేపీ జిందాబాద్ అంటే నువ్వు కూలీ చేసిన పర్వాలేదు చెప్పి అందరూ ఎక్కిస్తాడు. నేను బీజేపీ డౌన్ అనుకో, నేను ఏం చేయకపోయినా నది లోపల వేస్తాడు. అటు వచ్చేది సిబిఐ కూడా. అటు అయిపోయింది. సిస్టమ్ కూడా మార్చి కొలాప్స్ చేసి పారేస్తున్నాడు. గడ్డ ప్రశ్నలు వస్తాయి మనకి. సో బిగ్ బాస్కి సంబంధించి ప్రతిసారి మీరు మాట్లాడుతూనే ఉంటారు. వాస్తవం చెప్పాలంటే సీజన్ మొదలైన ప్రతిసారి రియాక్ట్ అవుతుంటారు మీరు. అంటే ఆ షో అంటే మన కల్చర్కి సంబంధించి ఆ షో ఒక బూతు షో అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అండ్ నాగార్జున గారిని కూడా మీరు డైరెక్ట్గా సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా. సో మళ్ళీ కొత్త సీజన్ రాబోతుంది. సో ఈసారైనా ఈ షోకి సంబంధించి ఒకటి నాది ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు నేను చూశాను. ఒకటి నేను బహుశా అది కోవిడ్ ఏదో తెలియదు ఏమైందో, ముగ్గురు హీరోయిన్ బొమ్మలు పెట్టాడు. పెట్టి ఒక హీరోని పిలిచాడు. ఈ ముగ్గురల్లో ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరితో ముద్దు పెట్టుకుంటావు, ఎవరితో పెళ్లి చేసుకుంటావు అంటాడు. వాడు ఈ అమ్మాయిలో డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయిలో పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు కడుపు పడిపోయింది. అంటే ఆడవాళ్ళని అంగట్ల బొమ్మల వాళ్ళు ఒకడు ఇటు ముగ్గురు ఎంగేజ్ చేయడానికి కలిసి ఉండాలని కూర్చున్నా. అది అక్కడ కొడుకు ఇంత హీన స్థితిలో దీనికి ఎందుకు షో చేస్తున్నాడు? నాకు డబ్బులు లేవా? చాలా డబ్బులు ఉన్నాయి. నాకు అప్పుడు చెప్పి ఇది వ్యవచార పంపేది, దీన్ని చేయడం అయితే కదా అసలు వరుసగా ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. అది చేసే ప్రతి షోలోనూ దానిలో పోయిన వాళ్ళు విడాకులు దాన్ని తీసుకుంటున్నారు, లేదా గర్భమై బయటకు వస్తున్నారు, కాంప్రాలు కూలిపోతున్నాయి, చెడు అలవాట్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నేను తిప్పుతూనే ఉన్నాను, విమర్శిస్తూనే ఉన్నాను. చివరి నాకు వల్లమండి అప్పుడు సజ్జనారు పోలీస్ ఆఫీసరు, నేను కేసు పెడతాను సార్ దీని పైన, రిజిస్టర్ చేసుకున్నాను. నువ్వు కేసు పెట్టు, నేను రిజిస్టర్ చేసుకుని వాడికి నోటీస్ పంపిస్తాను అన్నాడు. 2 రోజులు అది పిలిచి నేను చేయకూడదు, నువ్వు కోర్టుకు పో, రాజేంద్ర నగర్లో కోర్టు ఉంది, ఆ కోర్టులో పోయి ఆమె నోటీస్ ఇస్తే నేను పోయి వాడు పట్టుకొస్తాను అన్నాడు. ఆమె లేడీ, ఆమె యంగ్ లేడీ, ఆమె కేసు వేసా. 3 రోజులు పెండింగ్ పెట్టి 4 రోజులు రిజెక్టెడ్.
ఫైల్ అలౌ చేయలే. జిల్లా కోర్టు ఎక్కించాం. జిల్లా కోర్టులో కూడా పెండింగ్లు పెట్టి చివరికి కోవిడ్ వచ్చింది, అది ఆగిపోయింది అట్లా. తర్వాత జిల్లా కోర్టు నుంచి రిజెక్ట్ చేశారు. మళ్ళీ హైకోర్టుకి వేసాం. హైకోర్టులో పెండింగ్లో ఉండి చివరికి మొన్న 15 రోజుల క్రితం అసలు లేడీ ఉన్నప్పుడు హైకోర్టు ఆమె కామెంట్ అంతా బాగా చేసింది, ఇదంతా బాగాలేదని, కానీ కేసు కూడా వేసింది. అని నేను పోలీసు ద్వారా ట్రై చేశా, న్యాయ వ్యవస్థ ట్రై చేశా, ఫెయిల్ అయినా నేను వదిలిపెట్టదలుచుకోలే. సొసైటీలో నా వాయిస్ పోతులు రాసింది జనాన్ని. ఫస్ట్ నా మీద కొంతమంది తిట్టారు నన్ను. ఇప్పుడు రాను ఒక్కడు నన్ను తిట్టేవాడు కాకుండా నన్ను సంబంధించేవాడు ఉన్నారు. ఎట్లా వీడియోలు చూడండి, జనం రాకపోవచ్చు కోరగా, కానీ మొట్టమొదటి నన్ను తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆడదైతే నన్ను చెప్తా కొడతా చెప్పింది. దీన్ని బిగ్ బాస్ షో గురించి మీరు మాట్లాడితే అవును అంటే నేను నా ఎదురు కాదు, నా ఎదురు మామూలుగా వీడియో చెప్పింది, నేను చెప్తా కొడతా చెప్పింది. అట్లా అన్నాడు. ఇప్పుడు ఎవరు ఆ మాట అనడం లేదు. సమర్థిస్తారు తప్ప తెగించండి ఎవరు. అవే నేను సక్సెస్ అయ్యి, నేను నైతికంగా సక్సెస్ అయ్యా, ప్రాక్టికల్గా ఇంకా సక్సెస్ కాలేకపోతున్నా. చూద్దాం, శివుడు కూడా రావణాసుడు కూడా పరిపాలించాడు కదా. వస్తుంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో ఆపాలని చెప్పి మీరైతే ఖచ్చితంగా దాన్ని నేను రాజీ పడదలుచుకోలేదు. రాజీ పడరు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సోషల్ రాలేదండి, కమ్యూనిస్ట్ పార్టీ వదిలేస్తావా? కాబట్టి మేము నమ్మేదండి, ఫైట్ చేస్తానంటాం. అట్లా బిగ్ బాస్ దట్స్ బ్రోతల్ హౌస్, అది రెడ్ లైట్ లాంటిది. రెడ్ లైట్ వాళ్ళ పేర్లు వాళ్ళ కడుపు కుట్టు కోసం వాళ్ళు తంటాలు పడుకుని వాళ్ళు బతుకుంటున్నారు. ఇది కూడా కాదు కదా, ఇది కాస్ట్లీ విచారం కదా. ఆ సంగతి ఏం పంపిస్తారు యూత్కి? అందులో మొగుడు పెళ్ళాం కాదు, అన్నా చెల్లెలు కాదు, అమ్మా కూతురు కాదు, అబ్బా కూతురు కాదు, మంచి పెట్టుబడులాడే వయసులో ఉన్నటువంటి వాళ్ళని ఒక 60-70 మంది తీసుకెళ్ళి లోపలేస్తారు, అబ్బాయిల్ని. 100 మంది ఏం చేస్తారండి వాళ్ళు? ఏమన్నా ఉండే వాళ్ళని తీసుకెళ్ళి పెడితే ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? దాన్ని నువ్వు వెబ్సైట్ కొంప అంటావు నన్ను. అవును, మన ఊళ్ళో కూడా మన ఇల్లు ఉంటుంది, 10 మంది లోపల తలిపేసి బయట ఉంటే ఏమంటారు? లోపల వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? మరి ఇది వెబ్సైట్ కొంప అంటారు. అంతే అన్న నేను కూడా. మీరు ఎప్పుడైనా ఈ విషయంలో నాగార్జున గారితో మాట్లాడారా? డైరెక్ట్ మాట్లాడేసింది కదా, లేకపోతే అంటే ఇప్పుడు ఇంత ఇష్యూస్కి వెళ్ళే బదులు, కంప్లైంట్స్ కోర్టుకు వెళ్ళే బదులు, సో నాగార్జున గారికి మీకు ఖచ్చితంగా ఉంటుంది, నాగేష్ గారి వారసుడు, ఇది ఉంటుంది, మీకు ఆ ర్యాపో ఉంటుంది, ఆ బాండింగ్ కనెక్షన్ కూడా ఉంటుంది కదా. ఎందుకని ఇప్పుడు నేను ఎవరితో అయితే ఫైట్ చేస్తున్నానో వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి దాన్ని? అదైతే మీరు చెప్పాలనుకున్న విషయం ఏదో సూటిగా ఆయనకి చెప్పుండొచ్చు కదా. పబ్లిక్ చెప్తానుగా, పర్సనల్ చెప్పాలా? ఇప్పుడు ఆయన పర్సనల్ కేసు అయితే నేను పర్సనల్ చెప్తా, ఇది సొసైటీ కేసు, ఇది పబ్లిక్ కేసు. పబ్లిక్ కేసు ఆయన కింద చెప్తా సపరేట్గా పోయి. ఆయన ఫంక్షన్ కంటే హలో అంటే హలో అనుకుంటాను, అది వేరు. కానీ ఆయన నేను నైతికంగా తెలిపోయే పనులు చేస్తూ ఉండి నా మిత్రుడు అయితే ఎవరు చేయబోకరా మంచిది కానీ చెప్తాం. కానీ సొసైటీకి ఆయన హాని చేస్తున్నాడు, పబ్లిక్ హాని చేస్తున్నాడు, నేను పబ్లిక్ని ఎక్స్పోజ్ చేస్తాను. ఆయన నాతో ఇప్పుడు మాట్లాడలేదు. సో ఏ రోజు కూడా మీరు ఎందుకు ఈ షో మీద కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి ఎప్పుడైనా నాగార్జున గారు కానీ ఆయన టీం నుంచి కానీ ఎప్పుడైనా ఫోన్ చేశారు? అంటే నా ప్రాబ్లం ఉంటుంది, అది తీసిక రాదు నా దగ్గరికి. నేను కొంచెం అగ్రెసివ్ ఉంటాను చెప్పి పర్సనల్గా బాగుంటాను, ఇట్లాంటి విషయాలు నేను కొంచెం ఒప్పుకోను, వాళ్ళు రారు. అండ్ ఇంకొకటి, వీడు లొంగుతాడు అనుకుంటే వస్తారండి, వీడు కొనసానికి పోయి అనుకుంటే వందిగా బలి అనుకుని పోతారు. ఇప్పుడు మీరు ఈ షో గురించి ఉంటుంది. ఇంకొకటి చెప్తా, చిరంజీవి కోకోకోలా అడ్వైజ్ చేసేవాడు. అవును, అప్పుడు నేను చూసి మా ఇంట్లో పెనం పోసి కాల్చి చూస్తే తారులాగా ఉంది. నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఈ కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ మానేసుకోండి, పిల్లలు చెడిపోతారు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాను. నేను ఆపకపోతే November 14th పిల్లల్ని తీసుకొచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తానని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మరుసటి రోజు మల్లు అరవింద్ ఫోన్ చేశాడు, ఏ నారాయణ అట్లా బాంబు వేసావు మావాడి పైన అంటే, కాదండి చెప్తే, లేదు దానిలో వచ్చే డబ్బులు మేము తీసుకోవడం లేదు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నా అన్నాడు. నువ్వు ఇక్కడ రక్తం చెడకోవడం ఎందుకు, దాన్ని తీసిపోయి ఆ డబ్బులు ఆడబెట్టడం ఎందుకు, అడుస్తొక్కల కాలుగాలి ఎందుకండి ఇదంతా, నేను ఒప్పుకున్నా. సరే మస్తు ఫోన్ చేసి మాకు 3 నెలలు 4 నెలలు టైం అగ్రిమెంట్ నాకు అది తెలియదు కదా, ఈ టైం ఏమి మాకు అన్నాడు. ఎందుకన్నా ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది అన్నాడు. సరే కాదు నన్ను. ఆ తర్వాత ఆయన ఏం చేయలేదు. అవును, తర్వాత మాకు ఘర్షణ కూడా జరిగాయి, కానీ ఆ విషయం ఇప్పుడు కూడా లేదు. దట్ ఈస్ ది మ్యానర్స్. నేను స్టేట్మెంట్ ఇచ్చాను, నేను ఆయన ఫోన్ చేసి అడగలే. మరి నాగార్జున మాత్రం కామన్ సెన్స్ ఉంటే ఏం నీ ప్రాబ్లమ్స్ అడగకూడదు సార్, ఫోన్ చేసి నేను చెప్పుండేవాడు కదా. నేను అందుకే అంటున్నాను, నాకు ఈ విషయం తెలుసు,
చిరంజీవి గారి గురించి మీరు మాట్లాడినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు అటు నుంచి ఫోన్ వచ్చింది అన్న విషయం తెలిసి నీకు అందుకే పేరు మెన్షన్ చేయకుండా ఇక్కడ క్వశ్చన్ వేసాను మిమ్మల్ని. నాగార్జున గారు కానీ రియాక్ట్ అయ్యారా, ఆ టీం ఎవరైనా మాట్లాడారని అడిగింది, దీనికి రీజన్ కోరుకోలే. సో వీళ్ళైతే రియాక్ట్ అవ్వలేదు. నేను వెంటనే ఎక్కడో మా ఫ్రెండ్స్ చెప్పుకున్నాను, నాకు నాయనకి మంచి పరిచయాలు ఉన్నాయి కానీ నన్ను ఎక్కువ తెలుస్తున్నాడు అని ఫీల్ అయినాడంటే అంతే. అందుకే నువ్వు మాట్లాడబోద్దు చెప్పలే, అటువంటి వీళ్ళు మాట్లాడరు కదా. సో నాగార్జున అది గారు విన్నా నేను, నాకు అది చెప్పలేదు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లా అన్నారు. థర్డ్ పర్సన్ నాకు ఆయనకి ఏముంది, పర్సనల్గా నాకు ఆయనకి ఈ సొసైటీకి ఇది డ్యామేజ్ జరుగుతుంది. సో ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి, ఎక్కడైనా ఫంక్షన్స్లో కలిసారు తర్వాత కలుస్తాం, మొన్న కూడా అల్లాయి బలాయిలో కలిసాము, ఆయనతో దయాస్పరి ఉన్నాము, అది పెద్ద మాట్లాడుకోలేదు, మామూలుగా పలకరించుకుంటారు అంతవరకు. హలో అంటే హలో. అది ఈ సాంప్రదాయం. సినిమాల పరంగా మీకు బాగా నచ్చిన నటుడు, నటి ఇద్దరు? పాత వాళ్ళు అయితే సావిత్రి, అక్క నాగేశ్వరరావు పాత వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేవాళ్ళు చాలామంది వస్తున్నారు పోతున్నారు, మనకి ఇవన్నీ మెరుస్తూ ఉన్నాయి, దాన్ని చెప్పలేను. అయితే చనిపోయాడు పేరేంటి, ఉదయకిరణ సుబ్రహ్మణ్యం, ఏం సుబ్రహ్మణ్యం పేరు, ధర్మవరం సుబ్రహ్మణ్యం. ఆయన నాకు బాగా ఇష్టం, మంచివాడు, మంచి యాక్టర్. ఆయన కూడా చనిపోయాడు కదా గారు. ఉన్న వాటిలో కొంచెం హాయిగా మాట్లాడగలిగింది ఇప్పుడున్నటువంటి ఇతను కామెడీ యాక్టర్ బ్రహ్మానందం గారు. సో ఆయన అంటే మీకు పర్సనల్ క్యారెక్టర్ నాకు తెలియదు, ఐ లైక్ హిమ్ మచ్, హి ఆల్సో లైక్స్ మీ మచ్. సినిమా చూస్తుంటారా అసలు? జనరల్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంటే కలిసి మాట్లాడుకోవడమే. సినిమాకి ఎప్పుడైనా వెళ్తుంటారా? వెళ్తుంటా, సినిమా చూస్తుంటారా సరదాగా ఎంటర్టైన్మెంట్గా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి? సినిమా నాకు అలవాటు ఉంది. సినిమా థియేటర్ ఒకసారి మా ఫ్యామిలీ అంతా ఒక సినిమాకి పోయినాం, ఖాళీగా కానీ పోయినాం. అది మీరంతా ఎవరు పట్టేశారు, వచ్చి షూట్ చేస్తున్నారు. మావిడ చూసి, ఆ బ్యాంక్ ఎంప్లాయీ, నేనే దొంగని పెట్టుకొని ఇంటికి వచ్చి నీతో వచ్చి సిక్కులు పెట్టుకొని ఇప్పుడు నీతో చూసి మా బ్యాంక్ వాళ్ళు చూస్తే మాతో నువ్వు జ్వరం అని చెప్పినావు, నీ మగుడితో సినిమా సాంతాలు లేకపోతాను చెప్పి లేచి దూరంగా వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి చూశారు, బయటకు వచ్చినాక అడిగి ఏంటంటే అది డాన్ సినిమా, అక్కడి నాగేశ్వర. ఏమైనా నా ఎంట పడ్డారంటే, ఏ లేదు చిరంజీవి సినిమా నాగా సినిమాకి ఎందుకు పోతాను అని అడిగారు. ఐ లైక్ హిమ్, సినిమా నాకు ఇష్టం, డాక్టర్ నాగేశ్వరరావు ఇష్టం, డాక్టర్ నాగార్జున ఇష్టం, నాకు నీకు ఏం సంబంధం ఉంది అన్నారు. అట్లా సినిమాకి పోతా, సినిమాలో షూట్ చేశారు కూడా పైన. సో యూఎస్ నాగార్జున గారు బిగ్ బాస్ షోని మాత్రమే ఆయన ఒప్పుకోరు. సో ఆయన సినిమాలు చూస్తారు, డాన్స్ సినిమాగా ఫ్యామిలీతో వెళ్ళారు, సో మీడియా కూడా దొరికారు, అది విషయం. అంతేందుకు అన్నమయ్య పాత్ర మంచిగా చేశాడు కదా, అదే నేను అంటున్నాను, చాలా మంచిగా చేశాడు, క్యారెక్టర్ వేరు. సో ఫైనల్గా యువతకి కానివ్వండి, రాజకీయాలకు రావాలనుకుంటున్న వాళ్ళకి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, సో మా వలయం టీవీ ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు చాలా పవిత్రమైంది, రాజకీయ వ్యవస్థ పవిత్రంగా ఉండాలి, తద్వారా సమాజం బాగుపడుతుంది. నిస్వార్థంగా రాజకీయాల్లో చేరి ప్రజాసేవకు అంకితమయ్యే పద్ధతిలో ఆలోచన చేయబడి యువతకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో చూశారు కదండి, సిప్పి నారాయణ గారి ఇచ్చిన విశ్లేషణ పొలిటికల్ పరంగా అండ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా ఉంది ఆయన లైఫ్లో. సో చాలామందికి ఇది నాకు తెలిసి ఇంతమందికి ఎవరికి షేర్ చేసుకుని ఉండరు, సో మనతోనే షేర్ చేసుకున్నారు. సో మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.